మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. మార్క్స్ వార్త 2వ అధ్యాయం మీ ఎదుట ఉంచుకోండి. యేసు కొన్ని దినములైన తరువాత కపెర్నహూమునకు మరలా వచ్చారు. ఆయన ఇంట ఉన్నప్పుడు అనేకులు కూడి వచ్చారు గనుక ఇంటనైనను వారికి స్థలము లేకపోయెను. ఆయన వారికి వాక్యము బోధిస్తుండగా కొందరు పక్షవాయువు గల ఒక మనిషిని నలుగురి చేత మోయించుకొని ఆయన యుద్ధకు తీసుకుని వచ్చిరి. చాలా మంది కూడి ఉన్నందున వారు ఆయన యుద్ధ చేరలేక ఆయన ఉన్న చోటికి పైగా ఇంటి కప్పు విప్పి సందు చేసి పక్షవాయువు గల వారిని పరుపుతోనే దింపిరి. యేసు వారి విశ్వాసము చూచి, కుమారుడా, నీ పాపములు క్షమించబడినవని పక్షవాయువు గల వానితో చెప్పెను. శాస్త్రులలో కొందరు అక్కడ కూర్చుండి ఉండిరి. వారు, ఇతడిట్లు ఎందుకు చెప్పుచున్నాడు? దేవదూషణ చేయుచున్నాడు కదా. దేవుడొక్కడే తప్ప పాపమును క్షమించగలవాడు ఎవడని తమ హృదయములో ఆలోచించుకున్నది. ఈ 7 వచనాలు చదివాను, కానీ నేను చెప్పాలనుకున్నటువంటి అంశం నిన్ననే జ్ఞాపకం చేశాను. ద పీపుల్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్, ఇందులో భాగం తీసుకున్న వ్యక్తులు, ఇందులో ఇన్వాల్వ్ అయిన వారు. యేసుక్రీస్తు ప్రభు కపెర్నహూములో ఉన్న ఇంటి యజమానుని నిన్న ధ్యానం చేశాం. అతని పేరు ఇందులో వ్రాయబడలేదు. మరలా ఈ పేషెంట్, ఈ రోగి పేరు వ్రాయబడలేదు. ఊరి పేరు రాశాడు కపెర్నహూము అని, కానీ రోగి పేరు వ్రాయలేదు. మొట్టమొదట మనం హాస్పిటల్కి వెళ్ళగానే రోగి పేరు రాస్తారు. ప్రైవేట్ హాస్పిటల్స్లో అయినా గవర్నమెంట్ హాస్పిటల్లో అయినా, గవర్నమెంట్ హాస్పిటల్లో ఓపీ టికెట్ రాపిస్తాం కదా, అక్కడ రోగి పేరు, రోగం పేరు ఆ 2 రాస్తే కన్సర్న్ డాక్టర్ దగ్గరికి వెళ్ళటానికి ఆ వార్డు నెంబర్ ఏదో వేసి పంపిస్తారు గవర్నమెంట్ హాస్పిటల్. ప్రైవేట్ ఆసుపత్రుల్లో అయితే ఫీజు తీసుకొని ఒక ఫైలో లేకపోతే ఒక రిసీటు లేకపోతే ఒక పేపరు ఇచ్చి ఆ పేపర్ మీద నేమ్ ఆఫ్ ద పేషెంట్ అండ్ ద నేమ్ ఆఫ్ ద డిసీజ్ అండ్ ద ఏజ్ ఆఫ్ ద డిసీజ్ అండ్ ద జెండర్ ఆఫ్ ద డిసీజ్ రాస్తారు. తేదీ అవన్నీ రాస్తారు. అవేవి ఇక్కడ లేవు. కానీ ఇక్కడ ఒకటి మాత్రం వాస్తవం, రోగి అయితే ఉన్నాడు, రోగి పడక మీద అయితే ఉన్నాడు, రోగి కదలలేకపోతున్నాడు, దీర్ఘకాలంగా అట్లాగా పడున్నాడు. ఈజ్ అ డిపెండెంట్. అయితే ఇతనిని ఒక మిత్ర బృందం ఇనిషియేషన్ తీసుకురావటానికి వెళ్ళారు. కొందరు పక్షవాయువు గల ఒక్క మనుష్యుని నలుగురు చేత మోయించుకొని ఆయన యొద్దకు తీసుకుని వచ్చిరి. ఈ 3వ వచనంలో కొందరు అన్నప్పుడు ఏ డిఫరెంట్ గ్రూప్ ఆఫ్ పీపుల్, వేరే వ్యక్తులు. మరియు రోగి మంచం మీద ఉన్నాడు, 2వ వ్యక్తి రోగి. 3 నలుగురు చేత మోయించుకొచ్చారు ఆ పరుపుని. కాబట్టి అనదర్ డిఫరెంట్ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఆర్ ఆల్సో దేర్. మరొక గుంపు ప్రజలు కూడా వాళ్ళు మోసుకొచ్చినటువంటి కూలీలు. అక్కడ యేసుక్రీస్తున్నాడు. సో నలుగురు ఉన్నారు అక్కడ. 1 మోసుకొచ్చిన వారు, 2 మోయించుకొచ్చిన వారు, 3 మోయబడి వచ్చిన వాడు రోగి. కానీ యేసు పేరు మాత్రమే అక్కడ రాసింది. వాట్ ఈజ్ ఇంపార్టెంట్ అండ్ హూ ఈజ్ ఇంపార్టెంట్? యూ షుడ్ నో, యూ షుడ్ అండర్స్టాండ్. మీరు అర్థం చేసుకోవాలి, తెలుసుకోవాల్సింది అసలు ముఖ్యం ఏంటి? యేసు ముఖ్యం. అక్కడ యేసే ముఖ్యం. రోగి పేరు ముఖ్యం కాదు, మోసుకొచ్చినోడు పేరు ముఖ్యం కాదు, మోయించుకొచ్చినోడు ముఖ్యం కాదు. కానీ వారిలో ముఖ్యమైనది ఏమిటంటే విశ్వాసము. అది ముఖ్యం. అది ఐడెంటిఫై చేయబడింది. కానీ వారి పేర్లు ఐడెంటిఫై చేయబడలేదు. నలుగురు మోసుకొచ్చారన్నాడు కానీ నలుగురు పేర్లు రాయలేదు. నలుగురు కులం రాయలేదు, నలుగురు గోత్రం రాయలేదు, నలుగురు విద్య రాయలేదు, ఏమి రాయలేదు. దోస్ ఆర్ నాట్ ఇంపార్టెంట్ ఫర్ గాడ్. ఇమ్మెటీరియల్ అవన్నీ కాదు. కానీ దేర్ ఫెయిత్ అండ్ దేర్ కన్సర్న్ బోత్ వర్ రికగ్నైజ్డ్. వారికి ఆ వ్యక్తి పట్ల ఉన్న కనికరము, ప్రేమ, దేవుని పట్ల ఉన్న విశ్వాసము అవి గుర్తించబడ్డాయి తప్ప ఎక్స్టర్నల్ థింగ్స్ ఏవి గుర్తించబడలేదు. అతను ఏ పరుపు మీద మోసుకుని రాబడ్డాడు?
డన్లప్ పరుపు మీద, లేకపోతే ఇంకో పరుపు, అది కూడా రాయలేదు అక్కడ. ఏ మోడ్ ఆఫ్ ట్రావెల్, ఎంత డిస్టెన్స్ ఫ్రమ్ ద హౌస్, ఇవేమీ రాయలేదు. దీస్ ఆర్ నాట్ ఇంపార్టెంట్. కనుక అక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే దే కేమ్ టు క్రైస్ట్ అండ్ దే బ్రాట్ హిమ్ టు క్రైస్ట్. దాట్ ఈజ్ ఇంపార్టెంట్. కనుక యేసు మీ జీవితంలో ప్రాధాన్యంగా నిలిచినట్లయితే మీరు మిగిలిన విషయాలకు దేనికి కూడా ప్రాధాన్యత ఇవ్వరు. ఇది పాఠం ఇందులో. మీరు నిజంగా యేసునందు విశ్వాసం ఉంచిన వారైతే, మీరు నిజంగా కనికరం కలిగిన వారైతే, మీరు నిజంగా ప్రేమ కలిగిన వారైతే, మీరు యేసుకే ప్రాధాన్యతనిస్తారు తప్ప భౌతిక విషయాలకు ఎన్నడూ ప్రాధాన్యతనివ్వరు. నలుగురు చేత మోయించుకొచ్చారంటే అదర్ గ్రూప్ మే స్పెండ్ సమ్ మనీ ఆన్ ద ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ద పేషెంట్. ఆ రోగిని తీసుకురాటకు తరలించడానికి కొంత డబ్బు వాళ్ళు చెల్లించి కూడా ఉండుండొచ్చు. వాళ్ళు ఇంటి పైకి ఎక్కారు, పెంకులు తీశారంటే దే మైట్ హ్యావ్ గివెన్ సమ్ లేబర్ టు ద పీపుల్ ఆర్ లేబరర్స్. కొంత డబ్బు ఖర్చు పెట్టి ఉండొచ్చు. గ్రహిస్తున్నారా? ఇక్కడ మనం మాట్లాడుతున్న అంశంలో మోయించుకొచ్చిన వారు మొదట డిస్కస్ చేద్దాం. 2 మోసుకొచ్చిన వారు, 3 మోయబడి వచ్చినవాడు, మోయించబడి వచ్చినవాడు, ఇలా తీసుకుని రాబడినటువంటి రోగి. ఈ ముగ్గురిని మనం గనక ఇవాళ విశ్లేషించితే రేపటి దినం విధానాన్ని గురించి నేను మాట్లాడతాను. యేసుక్రీస్తు ప్రభువు దగ్గరకు మోయించుకొని రావటానికి వాట్ మేడ్ హిమ్ టు బ్రాట్ దట్ పేషెంట్ టు జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు ప్రభువు దగ్గరకు ఆ రోగిని తరలించటానికి ఆ వ్యక్తులకు వాట్ వాజ్ ద మోటివేటింగ్ ఫ్యాక్టర్? ఏమిటి వాళ్ళను పురికొల్పినటువంటి అంశం ఏమిటి అనగా సింపుల్, ద లవ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ టువర్డ్స్ ద పీపుల్. ప్రజలను ఆయన ఎవరిని తీసుకొని వచ్చినా చిరునవ్వుతో రిసీవ్ చేసుకున్నాడు, చక్కగా స్వస్థపరిచి పంపాడు తప్ప హీ నెవర్ డినై ద పీపుల్. కానీ మనమైతే విసుక్కుంటాం. ఎవరైనా ఒక భిక్షగాడు ఇంటి దగ్గర పదే పదిగా కేకలు ఇస్తుంటే ఇంటిలోని గట్టి కేకేస్తాం, చీ పో అవతల పో, ఖాళీ లేవంటాం. బట్ జీసస్ ఈజ్ నాట్ లైక్ దట్. యేసు ప్రభు అలా లేడు. కనుక ఆ వ్యక్తులు యేసు యొక్క మంచితనాన్ని గుర్తెరిగారు, యేసు యొక్క శక్తిని గుర్తెరిగారు, యేసు యొక్క నమ్మకత్వాన్ని గుర్తెరిగారు, యేసు తృణీకరించడాన్ని గుర్తెరిగారు, యేసు అంగీకరిస్తాడని గుర్తెరిగారు. అందుకే పరిగెత్తారు. వెళ్ళి నలుగురిని కూలివారిని పెట్టి ఆ వ్యక్తిని తీసుకురావడానికి ఇష్టపడ్డారు. దే మైట్ హ్యావ్ స్పెండ్ మనీ. మనకు యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినటువంటి ఉపమానాల్లో మంచి సమరయుని ఉపమానం ఉన్నది. మంచి సమరయునికి కూడాను కొట్టబడి పడవేయబడినటువంటి ఆ పేషెంట్ పేరు తెలియదు, కులం తెలియదు, గోత్రం తెలియదు, బ్యాక్గ్రౌండ్ తెలియదు, ఏమి తెలియదు. కానీ తన గాడిద మీద ఎక్కించుకున్నాడు. తన గాడిదను ఆయనకు ఇచ్చాడు. తన ఎదున్న ద్రాక్షారసంతో పుళ్ళు కడిగాడు, చక్కటి కట్లు కట్టాడు, పూటకోళ్ళు ఇంటికి చేర్చాడు, అక్కడ డబ్బులు కట్టాడు. ఈజ్ ఇట్ నాట్ ఎ పెయిన్ఫుల్ ఎక్స్పీరియన్స్? ఇది బాధతో కూడినది, ఖర్చుతో కూడినది, త్యాగంతో కూడినది కాదా? వాహనం ఇచ్చేయటం, డబ్బు ఇచ్చేయటం, ద్రాక్షారసం తీసేయటం, నూనెతో కడగటం, ఇవన్నీ కూడా ఖర్చు కాదా? హూ ఈజ్ హీ? ఎవరు అతను? తెలియనివాడండి, తెలిసినవాడు కాదు. అర్థమవుతుందా? మంచి సమరయుడు. అందుకే ప్రభు చెప్పాడు మీరు కూడా ఇలా చేయండి అని చెప్పాడు. కానీ ఇక్కడ ఉన్న వ్యక్తులు దే డిడ్ంట్ స్పేర్ దేర్ మనీ, దే డిడ్ంట్ స్పేర్ దేర్ టైం, వాల్యుబుల్ టైం. సమయం చాలా ముఖ్యం కదా మనకు. మనం ఎవరికి ఒక 10 నిమిషాలు అనవసరంగా టైం ఇవ్వం కదా. బ్రదర్ నాకు ఖాళీ లేదు బ్రదర్ అంటాం. అయ్యా చచ్చిపోయేట్టున్నాడయ్యా, కొంచెం రండి సహాయం అంటామండి. నాకు ఖాళీ లేదండి, నాకు కుదరదండి, నేను రానండి అంటాం. కానీ ఈ వ్యక్తులు
ఏం చేశారో తెలుసునా? ఏం చేశారండి? వారు చక్కటి సమయాన్ని ఆ రోగి కొరకు వెచ్చించారు. దే గివ్ దేర్ టైమ్ అండ్ దే హ్యావ్ గివెన్ దేర్ మనీ. టైమ్ అండ్ మనీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ అండ్ వాల్యుబుల్. సమయము మరియు ధనము రెండు ముఖ్యము. ఒక భక్తుడు మాట్లాడుతూ అన్నాడు, వాట్ ఈజ్ రియల్ రిపెంటెన్స్? రిపెంటెన్స్ ఈజ్ నథింగ్ బట్ లూజింగ్ మనీ ఫర్ అదర్స్. పశ్చాత్తాపం అంటే ఏమిటో అర్థం చెబుతూ ఒక ఆయన అన్నాడు, లూజింగ్ మనీ అండ్ టైమ్ ఫర్ అదర్స్ ఈజ్ రియల్ రిపెంటెన్స్. నిజంగా పశ్చాత్తాపడిన పాపి యొక్క లక్షణం ఎట్లా ఉంటుందంటే, తన డబ్బు తన సమయం పోయినా కూడా పట్టించుకొని వాడుగా ఉంటాడు అని అన్నాడు. అర్థమవుతోందా నేను మాట్లాడుతోంది? ఆర్ యు ఏ క్రిస్టియన్? నువ్వు క్రైస్తవుడవేనా? నేను నిన్న ఒక వాట్సాప్లో నా ఫ్రెండ్స్ గ్రూప్లో నేను ఒక స్టేట్మెంట్ టైప్ చేశాను. దానికి కొంతమంది అప్రిసియేషన్ పంపించారు. యాంటీ కన్వర్షన్ బిల్ ఒకవేళ ప్రభుత్వం ఇంపోజ్ చేస్తే గనక ఏం జరుగుతుంది అనే దాని మీద 2 పదాలు పెట్టాను నేను. ఒకటి, ఇమ్మీడియట్ క్రిస్టియన్ పాపులేషన్ పర్సంటేజ్ విల్ బి డబుల్డ్, అండ్ ద అదర్ వన్ ఈజ్, ఇంకొకటి ఏమిటంటే, ఇమ్మీడియట్లీ ద నామినల్ క్రిస్టియన్స్ విల్ డిజపియర్. నామమాత్రం క్రైస్తవులు మాయమైపోతారు, నిజ క్రైస్తవుల శాతం రెట్టింపు అయిపోతుంది అని పెట్టాను. మెనీ పీపుల్ అప్రిషియేటెడ్, చాలామంది అప్రిషియేట్ చేశారు. నేను అడుగుతున్నాను, వాట్ ఈస్ క్రిస్టియానిటీ? గోయింగ్ టు చర్చ్ ఇస్ క్రిస్టియానిటీ? గుడికి వెళ్ళటమే క్రైస్తవ్యమా? పాటలు పాడటం క్రైస్తవ్యమా? చేతులు ఎత్తి ఆరాధిస్తున్నాం చెప్పడం క్రైస్తవ్యమా? నో. యువర్ లవ్ టువర్డ్స్ అదర్స్ ఇస్ క్రిస్టియానిటీ. ఇతరుల పక్షంగా ప్రేమించటం క్రైస్తవ్యం, ఇతరుల కొరకు నష్టపోవటం క్రైస్తవ్యం, ఇతరుల కొరకు ఇవ్వటం క్రైస్తవ్యం, ఇతరుల కొరకు పోటపడటం క్రైస్తవ్యం, ఇతరుల కొరకు సమయాన్ని ఇవ్వటం క్రైస్తవ్యం. దాట్ ఈస్ క్రిస్టియానిటీ. దేర్ జీసస్ అప్రిషియేటెడ్. అక్కడే యేసయ్య వారిని అభినందించింది. వారి విశ్వాసమును చూచి ఆయన ఆశ్చర్యపడ్డాడు. యేసు నిన్ను చూచి ఆశ్చర్యపడుతున్నాడా? చెప్పాలి. యేసు నిన్ను చూచి ఆశ్చర్యపడుతున్నాడా? ప్రభువు నిన్ను చూచి ఆశ్చర్యపడుతున్నాడా? ఒకసారి మీరు ఆలోచించాలని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. ఆ వ్యక్తులు ఎంత గొప్పవారంటే, యేసునందు విశ్వాసం ఉంచారు, తమ సమయాన్ని తమ ధనాన్ని కాదనుకున్నారు. ఆ వ్యక్తిని మోయించుకుంటూ తీసుకుని యేసునందుకు వచ్చారు. ఇంటి పైకప్పులు విప్పుతున్నారు. దే ఆర్ టేకింగ్ రిస్క్. ఒకవేళ ఒక వ్యక్తి యొక్క ఇంటి పైకప్పు విప్పేసి పేషెంట్ని దించి వెళ్ళిపోతే ఊరుకుంటాడా హౌస్ ఓనరు? అబ్బాయి అది రిపేర్ చేయించి పొమ్మంటాడు. మనం ఎప్పుడైనా ఒక కాంపౌండ్ వాల్స్, కంప్లీటెడ్ కాంపౌండ్ వాల్ ఉన్న చోట లోపలికి ఏదైనా మెటీరియల్ తీసుకురావాలనుకోండి, వెహికల్ రావాలంటే ఏం చేస్తాం? ఆ వెహికల్ పట్టేంత గోడ పగల కొడతాం, తర్వాత మళ్ళీ కట్టుకుంటాం, అంతే కదా? కనుక ఊరికే గోడ పగల కొట్టి లోపలికి వెహికల్ తెచ్చి అన్లోడ్ చేసి మళ్ళీ వెళ్ళిపోతాం అంటే ఎవడు ఒప్పుకుంటాడండి? ఎవరు ఒప్పుకోరు. కాబట్టి దట్ హౌస్ షుడ్ బి రిపేర్డ్ బై దెమ్సెల్వ్స్ హూ ఆర్ డిస్టర్బ్డ్ ద హౌస్. ఎవరైతే ఇంటిని పాడు చేశారో వాడే మళ్ళీ రిపేర్ చేసి పెట్టాలి కదా. ఈజ్ ఇట్ నాట్ టేకింగ్ ద మనీ? దానికి డబ్బు ఖర్చు అవుదా? హూ విల్ టేక్ ద రెస్పాన్సిబిలిటీ ఫర్ దట్ యాక్షన్? ఎవరండి? ఆటోమేటిక్గా ఎవరు? ఎవరైతే పెంకులు ఇప్పటానికి వెళ్ళారో వాడే కట్టాలి డబ్బు. కనుక ఒక పేషెంట్ కోసం, ఒక అన్నేమ్డ్ పేషెంట్, అన్రిలేటెడ్ పేషెంట్, సంబంధం లేని ఒక వ్యాధిగ్రస్తుడి కోసం దే ఆర్ స్పెండింగ్ మనీ. ఎంత మంచి ప్రజలండి ఆ రోజున, ఎంత మంచి ప్రజలండి ఆ దినాన. ఇప్పుడు లేరా వాళ్ళు? ఏమి మనం ఎందుకు కాకూడదు? మనం ఎందుకు కాకూడదు? సుప్రీంకోర్టు కూడా ఈ మధ్యన రూలింగ్ ఇచ్చింది. ఎవరైనా రోడ్డు మీద పడిపోయిన వాళ్ళని తీసుకొస్తే వాళ్ళ మీద కేసులు కట్టద్దు అన్నారు. ఫస్ట్ ప్రాథమికమైన విచారణ చేపట్టండి, ముందు వైద్యం చేయండి. డోంట్ ఇంపోజ్ ద సెక్షన్స్ ఆన్ దెమ్. అర్థమవుతుందా?
లేదంటే రోడ్డు మీద వదిలి వెళ్ళిపోతుందండి. మనకెందుకు లేని ఎవరు పడిపోయినా ఎవరు లేపటల్లా. అర్థమవుతుందా? సోదరుడా, సోదరి, వారు ఎంత మంచిగా ఆలోచించారంటే యేసునొద్దకు తెస్తే ఖచ్చితంగా ఈ వ్యక్తి బాగుపడతాడు. నేను అనుకుంటాను, నా మాట నేను చెబుతున్నాను, మీరు నవ్వుకుంటే నవ్వుకోండి, కానీ రిటర్న్ ట్రాన్స్పోర్టేషన్కి మాత్రం కూలీ మాట్లాడి ఉండరండి వాళ్ళు. నా మాట అర్థమైందా? వాడిని మోసుకు రావటానికే అడుగుంటారు తప్ప మళ్ళీ వెనక్కి మోసుకెళ్లాల్సి వస్తుందయ్యో అని చెప్పి వాళ్ళు మాత్రం రిటర్న్ కూలీ మాట్లాడి ఉండరు ఖచ్చితంగా. ఎందుకంటే దే ఆర్ ద బిలీవర్స్, వాళ్ళు విశ్వాసులండి. వాడు బాగుపడతాడని చెప్పి తీసుకొచ్చిన తర్వాత ఇక మోత కూలీలతో పని ఏంటండి? మోత కూలీలతో పని లేదు. వెనకకు తిరిగి ఆ వ్యక్తి బాగుపడి వెళ్తాడని చెప్పి తీసుకొచ్చారు తప్ప బాగుపడడు అనుకుని ఊరిని టెస్ట్ చేద్దాం తీసుకురాలా. ఈ మధ్యన కొంతమంది నాన్ క్రిస్టియన్ గ్రూప్స్, ఫెనటిక్ గ్రూప్స్ హీలింగ్ మినిస్ట్రీస్ మీద పడ్డారు. ఎవరైనా యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేస్తూ ఎవరైనా స్వస్థపడుతూ అంటే ఇదిగో ఈయన్ని స్వస్థపరచండి మేము చూస్తాను వీడియోలను తీసుకెళ్ళి నుంచుంటున్నారంట. దట్స్ నాట్ ద థింగ్. అది కాదండి. విశ్వాసముతో ఉన్నవాళ్ళు అనేక మంది స్వస్థపడినట్లుగా బైబిల్ గ్రంథం చెబుతోంది, సంఘం చెబుతోంది, చరిత్ర చెబుతోంది, సాక్ష్యాలు ఉన్నాయి. కనుక వారి విశ్వాసము గొప్పది, వారి విశ్వాసం గొప్పది. సోదరుడా, సోదరి, ఆ నలుగురు మోసుకొచ్చిన వాళ్ళు ఎవరు ఆలోచన చేద్దాం. నేను ఇలా చెప్తూ పోతే మార్క్స్ వార్త కూడా 100 ఎపిసోడ్ దాటిపోతుంది. ఆ మోసుకొని వచ్చిన వారు నలుగురు కూడాను వారు దే మైట్ హ్యావ్ బిన్ కమ్ ఫర్ ద పేమెంట్. వాళ్ళు ఒకవేళ డబ్బు కోసం వచ్చిన వాళ్ళు అయి ఉండొచ్చు, లేదంటే వాలంటీర్గా మోసుకొని వచ్చి ఉండొచ్చు. దే మైట్ హ్యావ్ యూత్, వాళ్ళు యవన బిడ్డలు అయి ఉండొచ్చును, వాళ్ళు సంఘానికి రిలేట్ అయినటువంటి యూత్ అయి ఉండవచ్చును. వాట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద యూత్ ఇన్ ద చర్చ్? యవనస్తులు ఎట్లున్నారండి మీ సంఘంలో? ఎన్నడైనా ప్రశ్నిస్తున్నారా ఈ ప్రశ్న? కంప్యూటర్ కోర్సులు చేస్తున్నారండి, లేదంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కోర్సులు చేస్తున్నారండి, లేదంటే ఒక ట్రైనింగ్ అవుతున్నారండి, అన్నీ చెబుతున్నారు, బాగానే ఉంది. ఆర్ యు గెటింగ్ ట్రైనింగ్ ఇన్ మినిస్ట్రీ? వాళ్ళు ఆ విధంగా పరిచర్య కొరకు సిద్ధం అవుతున్నారా? యంగ్ బాయ్స్ అండ్ యంగ్ గర్ల్స్, పెద్దవారికి, సంఘములో వృద్ధులకు పరిచర్య చేయుటకు, రోగులకు పరిచర్య చేయుటకు వాళ్ళు సిద్ధమవుతున్నారా? వీరు మోసుకొచ్చిన వాళ్ళని చూసి మనం గుర్తుపట్టాలండి. ఏదైనా ఒక చిన్న పని చెప్పామనుకోండి, వాళ్ళ యవనస్తులకి ముఖం మాడుతున్నారు. అబ్బో మనం లేబర్లాగా అనుకుంటున్నాడా ఏంటి అనే ఫాల్స్ ప్రెస్టేజ్కి పోతున్నారండి వాళ్ళ చాలామంది. చాలా సాడ్ థింగ్. ఇవాళ ముసలోళ్ళే పని చేసుకునే పరిస్థితి వచ్చేస్తుంది సంఘాల్లో కానీ క్రైస్తవ గృహాల్లో కానీ. యూత్ ఆర్ నాట్ టేకింగ్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఫ్యామిలీ వర్క్స్. చాలామంది అలాంటి వాళ్ళు కనపడుతున్నారు. కనుక యవనస్తులు ఇంట్లో ఉన్నారు అంటే ఎట్లుండాలో తెలుసా? క్రైస్తవ గృహాల్లో ఆ ఇంటలో కొరత ఉండదండి అన్నట్టుగా ఉండాలి. ఆ ఇంట పని సులువు అన్నట్టుగా ఉండాలి. ఆ ఇంట ఒక బలం ఉన్నట్టుగా ఉండాలండి. నా యవన కాలాన్ని నేను తలుచుకుంటే ఇప్పటికి ఆశ్చర్యం. మా వీధిలో ఎవరి ఇంటి దగ్గర వివాహమైన సమస్య ఉన్నా, మరణం ఉన్నా నా టీముతో వెళ్ళి నేను పనిచేసేవాడిని. ఇప్పటికీ అలవాటు పోలా నాకు. నా టీంతో వెళ్ళి ఇప్పటికీ చాలా చోట్ల నేను పరిచర్య చేస్తాను. నేను సాక్ష్యాలు చెప్పండి చాలా ఉన్నాయి. విశాఖపట్నం నుంచి హైదరాబాద్ పోతూ యాక్సిడెంట్కి గురైన కుటుంబం, ఒక క్రైస్తవేతర కుటుంబాన్ని నేను రెస్క్యూ చేశాను. ఆశ్రమ హాస్పిటల్లో పెట్టి ఐ హ్యావ్ రెస్క్యూడ్ దాట్, కాపాడా. దే ఆర్ సో ఫెయిత్ఫుల్ టు గాడ్. దేవునికి నమ్మకస్తులు తయారయ్యారు వాళ్ళు. సోదరుడా, సోదరి, ఆ నలుగురు కూడా ఒకవేళ యవనస్తులై ఉంటే, సంఘానికి చెందిన వారు అయి ఉంటే, యాటిట్యూడ్, వారి ఉద్దేశం ఎంత గొప్పదో ఒక్కసారి ఆలోచించమని ప్రభుపేట యువతకు నేను మనవి చేస్తున్నాను. మీ సంఘంలో మీరు ఒక బలమైనటువంటి ఆసరాగా నిలబడమని నేను మనవి చేస్తున్నాను. కనుక పిచ్చి కార్యక్రమాలకు కాదు, ఆడిని తంతాకెళ్ళటం కాదండి. నువ్వు ఇతరులకు సహాయం చేసేవాడుగా ఉండాలి.
You should bear the burden of others. You should comfort others. Youth, you should learn. Christian youth must learn. క్రైస్తవ యువత నేర్చుకోవాలి. You should make old people comfortable. వృద్ధులను నీవు చక్కటి ఆదరణ కలిగిన వారిగా నీవు మార్చగలగాలి. వృద్ధులను మీరు ఆదరించు వారిగా యువకులు మారాలి అని దేవుని యొక్క వాక్యం చొప్పున నేను మనవి చేస్తున్నాను. ఆ నలుగురు పరుపును మోసుకొని వచ్చారు. దే ఆర్ ఇన్ యూత్. యవనస్తులు, బలవంతులు, వారు మోసుకొని వచ్చారు. వారు కూలీలు కాకపోతే వాలంటీర్లే అయి ఉండాలి ఖచ్చితంగా. ఆర్ యు ఏ వాలంటరీ ఇన్ యువర్ చర్చ్? మీ సంఘంలో నువ్వు వాలంటీర్గా పనిచేస్తున్నావా? భక్త సింగారి మందిరములోనట యవనస్తులను చెప్పుల దగ్గర, టాయిలెట్స్ దగ్గర చాపలు వేయటం, తీయటం, మైక్ సెట్స్ పెట్టడం, అవుట్డోర్ మినిస్ట్రీకి అన్ని రకాల సహాయాలు చేయటం, వాటికి వినియోగించి వాళ్ళు సిద్ధం చేసేవాళ్ళు. వాళ్ళు తర్వాత కాలంలో పెద్ద పెద్ద అధికారులు అయిన వారు ఉన్నారు. కనుక యవనస్తులు గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే నిస్సహాయులకు మనం సహాయం చేయటానికి ముందుకొస్తామో దేవుడు మనలను దీవిస్తాడు. ఆ నిస్సహాయులకు ఓదార్పు, ఆదరణ కలిగిస్తాడు. అర్థమవుతుందా? బద్ధకస్తులుగా ఉండవద్దని యవనస్తులకు నేను మనవి చేస్తున్నాను. ఒకటి మోయించుకొచ్చిన వారు, రెండు మోసుకొచ్చిన వారు. ఎవరి పేరు లేదు, ఎవరి ఆధిక్యతలు లేవు, ఎవరికి ప్రాధాన్యత లేదు. బట్ దే డింట్ ఫీల్, వాళ్ళు బాధపడలేదు. దే ఫీల్ ప్రివిలేజ్డ్. వారు ఆధిక్యతగానే భావించారు. యేసునద్దకు ఒక మనిషిని తీసుకురావటం అంటే ఇట్స్ ఎ ప్రివిలేజ్. ఇట్స్ ఎ ప్రివిలేజ్. బ్రింగ్ ఎ పర్సన్ టు ద చర్చ్ ఇస్ ఎ ప్రివిలేజ్. Bring a patient to the hospital is a privilege. Bring a student into the educational institution is a privilege. సోదరుడా, సోదరి, ఎన్ని ప్రివిలేజెస్ ఉన్నాయో సమాజంలో మనం వాడుకోవట్లేదు అంతే. నేను ముగిస్తున్నాను. దేవుడు నీకు ఆదాయం ఇస్తే ఇతరుల ఆదరణ కొరకు దాన్ని వెచ్చించు. దేవుడు నీకు ఇచ్చిన సమయాన్ని ఇతరుల ఆదరణ కొరకు వెచ్చించు. దేవుడు నీకు ఇచ్చిన బలాన్ని ఇతరుల యొక్క ఆదరణ కొరకు వెచ్చించు. దాట్ ఈజ్ క్రిస్టియానిటీ. ఈ రోగి పేరు వ్రాయలేదు, ఈ రోగి తల్లిదండ్రుల పేరు వ్రాయలేదు, ఈ రోగి యొక్క గోత్రము వ్రాయబడలేదు. కానీ ఈ రోగిని గూర్చి వ్రాయబడిన కొన్ని విశేషాలు మనలను ఈ రాత్రి ఆలోచింపచేయాలి. కానీ ఈ రోగి కపెర్నహూము ప్రాంత నివాసి అనేది అర్థం అవుతుంది. ఇతడు కలిగి ఉన్న రోగము పేరు పక్షవాయువు. పారాలైటిక్ పర్సన్. కాళ్ళు చేతులు పడిపోయాయి, నోటి మాట పడిపోయింది, కదలలేకపోతున్నాడు, చూస్తున్నాడు, వింటున్నాడు, కానీ మృతుని వలె ఉన్నాడు. జీవిస్తున్నాడు అన్న పేరున్నది, కానీ మృతుని వలె కదలలేక పడి ఉన్నాడు. పక్షవాయువు వ్యాధి చేత బాధపడుతున్న కొందరిని నేను చూశాను. పక్షవాయువు చేత బాధపడుతున్న వారిని, న్యూరో ప్రాబ్లంతో, రక్త ప్రసారము మెదడుకు వెళ్ళుటలో వచ్చిన ఆటంకాల వలన మెదడులో ఉన్నటువంటి రక్తము నాళాలలో గూడు కట్టుట వలన మెదడు సంకేతాలిచ్చి శరీర అవయవాలను పనిచేయించటం మానేస్తున్న సందర్భాన్న ఈ వ్యాధిన బారిన పడుతూ ఉంటారు.
ఇప్పటి కాలంలో దీనికి వైద్యం ఉన్నది. ఆయుర్వేదిక్ వైద్యం ఉంది, ఇంగ్లీష్ మెడిసిన్ కూడా ఉన్నది. కొన్ని సందర్భాల్లో సర్జరీల ద్వారా కూడా ఇలాంటి వ్యక్తులు నడిపిస్తున్నారు. కాళ్ళు చేతులు పడిపోయిన, చచ్చుబడిపోయిన స్థితిలో ఉన్న ఈ వ్యక్తి యేసునొద్దకు తీసుకుని రాగానే ఆ వ్యక్తిని ఉద్దేశించి యేసు పలికిన మాటలు అతని వ్యక్తిగత జీవితానికి చెందినటువంటివి. దట్స్ వాట్ ఐ బిలీవ్. ఎందుకంటే ఆ మాటలు పలికింది యేసు ప్రభు, ఆ మాటలు పలికినది ప్రభువు కాబట్టి అవి సంపూర్ణ అక్షర సత్యము. కనుక ఆ వ్యక్తిని చూచినప్పుడు ప్రభువు మాట్లాడుతున్న మొట్టమొదటి మాట కుమారుడా అని పిలిచాడు. సన్, కుమారుడా. మీకు తెలుసునా, పక్షవాయువు కలిగిన వాడు చూస్తాడు, వినగలుగుతాడు, కానీ నోరు రాదు, మాట్లాడలేడు. మూతి కూడా వంకర తిరిగిపోతుంది. దే వర్ నాట్ ఏబుల్ టు స్పీక్ ప్రాపర్లీ. కుమారుడా అని పిలిచాడు. యేసుక్రీస్తు ప్రభు వయసు ఎంత? 30 సంవత్సరాలు దాటాయి. ఎందుకంటే ఇది ప్రథమాంకంలోనే రాస్తున్నాడు మార్కు. 30 years యంగ్ మ్యాన్. సుమారు అదే వయస్సు కలిగిన వ్యక్తిని పిలవాల్సిన పిలుపేనా? సోదరుడా అని పిలవాలి, రైట్? సోదరుడా అని పిలవాలి, కానీ కుమారుడా అని పిలుస్తున్నాడు. దీన్ని బట్టి ఏమర్థం అవుతోందంటే భౌతిక వయస్సుకు చెందిన పిలుపు మాత్రం కానే కాదు, అంతకు మించి ఆధ్యాత్మిక పరమైనటువంటి సంబంధం అతనికి జ్ఞాపకం చేస్తూ మాట ప్రారంభించబడింది. ద రిలేషన్షిప్ బిట్వీన్ గాడ్ అండ్ the person, the human being, spiritual relationship between God and human being, దానిని గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ యేసు. కుమారుడా అన్నప్పుడు ఆధ్యాత్మిక తండ్రి స్థానంలో ఆయన ఆ పిలుపు పిలుస్తూ ఆధ్యాత్మిక లోపాన్ని గురించి సరిచేస్తూ మాట్లాడుతున్నాడు. ఏమన్నాడు? నీ పాపములు క్షమించబడి ఉన్నవి అని పక్షవాయువు గలవానితో చెప్పెను. యేసు ఆ వ్యక్తితో మాట్లాడుతూ, పక్షవాయువు కలిగిన వానితో మాట్లాడుతూ, కుమారుడా నీ పాపములు క్షమించబడి ఉన్నవి. ఇక్కడ నేను కొన్ని ప్రశ్నలు అడిగి జవాబులు చెబుతాను. అక్కడ ఎవరైనా సరే యేసు చెప్పినటువంటి వ్యాఖ్యానానికి చెందిన ప్రశ్న అడిగారా? ఎవరైనా యేసు ఈ వ్యక్తి పాపాలు క్షమించండి ప్రభు అని ఎవరిని అడిగారా? ఎవరు అడగలేదే. వారంతా స్వస్థత కోసం తీసుకుని వచ్చారు అతన్ని. యేసు అనేక మందిని స్వస్థత చేసి పంపించేశారు తప్ప ఇలాంటి ప్రశ్న ఎవ్వరికి, ఇలాంటి మాట ఎవరితోనూ చెప్పలేదు. ఈ వ్యక్తితోనే చెప్పారు. రిలేషన్షిప్తో పిలిచాడు ఈ వ్యక్తిని. నీ పాపములు క్షమించబడి ఉన్నవి అన్నాడు. జాగ్రత్తగా వినండి. యేసు ఎవరి పాపమునైనా క్షమించుటకు అధికారము కలిగిన వాడు. బీ కేర్ఫుల్. జాగ్రత్తగా గుర్తెరగండి. నేను మాట్లాడుతున్న మాటలు మీరు చాలా జాగ్రత్తగా వినాలండి, అలసత్వంతో వినద్దు. యేసు మానవ పాపమును క్షమించుటకు ఆయనకు అధికారం ఉన్నది కనుక క్షమించి ఉన్నందున కుమారుడా అని పిలిచాడు. బీ నోట్ దిస్.
దయచేసి రాసుకోండి, గుర్తుపట్టండి. యేసు అతనిని కుమారుడా అని పిలుచుటకు కారణము శరీర రక్త సంబంధం కాదు. యోహాను సువార్త 1వ అధ్యాయములో మనం తేటగా చూస్తున్నాము. వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా నివసించినని చెబుతూ ఎందరూ ఆయనను అంగీకరించితిరో వారందరికీ ఆయన పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించాడు. ఎవరినైతే ఆయన పాప క్షమాపణ ఇచ్చి ఉన్నాడో వారు క్షమాపణ పొందిన వారై దేవుని పిల్లలు అవుతున్నారు. అతడు యేసుక్రీస్తును అంగీకరించినాడు, అది ఆయనకు తెలిసినది. అక్కడ జరిగింది ఏమిటంటే, దట్ పేషెంట్ యాక్సెప్టెడ్ జీసస్ యాజ్ హిస్ సేవియర్ అండ్ హీ ట్రస్టెడ్ జీసస్. యేసును నమ్మాడు, యేసును నమ్మాడు. అలా చూస్తున్నాడు ప్రభు. తీసుకొని వచ్చినప్పుడు తెలీదా పలానా దగ్గర తీసుకెళ్తున్నా? ఖచ్చితంగా నమ్మాడు. ఇది అంతరంగంలో ఉన్నటువంటిది. నమ్మిక బయటకి ఎవరికి కనపడదు, స్కానింగ్లకు దొరకదండి. స్కానింగ్ తీసి నమ్మకం ఉందో లేదో చూడండి నా హృదయం లాంటి తెలుస్తుందా? తెలియదు. అది దేవుడు కనుక్కున్నాడు. అందుకే ఆయన దేవుడు. ఇందులో మార్కు 2లో యేసు దేవుడని రుజువైంది. కాబట్టి కుమారుడా నీ పాపములు క్షమించబడ్డాయి, అందుకే నువ్వు కుమారుడివి. యేసు అతనిని కుమారునిగా స్వీకరించాడంటే అర్థం ఏంటి? యోహాను 1:14 ప్రకారం ఆ వ్యక్తి హీ బికేమ్ ఎ బిలీవర్. మొదట యేసుక్రీస్తు ప్రభు అతని పాపముల క్షమాపణను గురించి ఆలోచిస్తున్నాడు. నాట్ హిజ్ ఫీలింగ్ ఆర్ నాట్ హిజ్ healing, but his salvation. Physical healing is secondary, but the salvation is primary and fundamental. శారీరక ఆరోగ్యం ప్రాధాన్యత రెండవది, ప్రథమ ప్రాధాన్యత రక్షణ భాగ్యానిది. కాబట్టి what is important for a human being is nothing but having the health, but they must have the salvation in soul and spirit. ఆత్మ రక్షణ ప్రధానమైనది తప్ప శరీర రక్షణ సాధారణం. అది పెద్ద ప్రాముఖ్యం కాదు. అదే పెద్ద ప్రాముఖ్యం అయి ఉంటే లాజరు వృత్తాంతంలో లాజరును దేవుడు స్వస్థపరిచి ఉండేవాడే. కాబట్టి ఇక్కడ ఏం చెప్పాలనుకుంటున్నాడంటే యేసుక్రీస్తు ప్రభు, నీ పాపాలు క్షమించబడ్డాయి. యువర్ సిన్స్ వర్ ఫర్గివెన్. యువర్ సిన్స్ ఆర్ ఫర్గివెన్. పక్కనే శాస్త్రుల నుండి వింటున్నారండి యేసుప్రభు ఏం మాట్లాడుతున్నాడా అని. యేసుప్రభు ఆటం బాంబు లాంటి మాట పేల్చాడు. నీ పాపములు క్షమించబడి ఉన్నవని వానితో చెప్పాను. వెంటనే అబ్జెక్షన్ వచ్చింది. నేను రేపటి దినం శాస్త్రుల గురించి మాట్లాడుతాను, ఇవాళ ఈ పేషెంట్ గురించి మాట్లాడుతున్నాను, అందుకే శాస్త్రుల గురించి నేను మాట్లాడటం లేదు. వాళ్ళ అబ్జెక్షన్స్, వాళ్ళ ఆర్గ్యుమెంట్స్ రేపు చెప్పుకుందాం. కనుక ఇక్కడ ఆ రోగికి పాప క్షమాపణ కలిగినది. ఆ రోగికి పాప క్షమాపణ కలిగినది. ఆ తర్వాత యేసు ప్రభువు మరల పక్షవాయువు కలిగిన వానితో ఏమని చెబుతున్నాడు? ఆయన చూచి, నీవు లేచి నీ పరుపెత్తుకొని ఇంటికి పొమ్మని నీతో చెప్పుచున్నాను అనెను. చూడండి, యేసు ఆ వ్యక్తితో చెప్పిన మాటలు 2 మాటలు. ఒకటి ఆత్మ సంబంధమైనటువంటి విడుదల రక్షణ, 2 శారీరక సంబంధమైనటువంటి స్వస్థత. అర్థమవుతుందా? వాట్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ యూ దిస్ నైట్? ఈ రాత్రి నీకేది ముఖ్యం?
సాల్వేషన్ ఈజ్ ఇంపార్టెంట్ rather than the health. ఆరోగ్యము కంటే ప్రథమమైనదిగా దేవుడు ఎంచేటువంటిది ఏమిటో తెలిసిన నీ రక్షణ. నీ రక్షణ ముఖ్యము సోదరుడా. నాకు తెలిసిన ఒక వ్యక్తి 15 దినాలు హాస్పిటల్లో ఉన్నాడు. దేవుని కృప, వైద్యుల సహాయం, మందుల పనితీరు, బంధువుల శ్రద్ధ ఆ వ్యక్తిని స్వస్థ చిత్తుని చేశాయి. ఆరోగ్యవంతుడయ్యాడు. హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యాడు. వాట్ ఈస్ ద ప్రాబ్లం? ఏమిటి ఇక్కడ సమస్య అంటే, హిజ్ హెల్త్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ద ఇష్యూ, హిజ్ ఇటర్నల్ లైఫ్ ఈజ్ ద ఇష్యూ. అతనికి దేవుడు చూస్తున్నది ఏమిటంటే అతని శరీర స్వస్థత కాదు, అతని ఆధ్యాత్మిక రక్షణ ఏమిటి, అతడు మరణానంతరం ఎక్కడికి పోబోతున్నాడు. ఆ ఆలోచన ప్రభు చేస్తున్నాడు. కనుక ప్రతి రోగి తెలుసుకోవలసిన మొదటిది, ప్రతి ఆరోగ్యవంతుడు తెలుసుకోవలసిన మొదటిది ఏమిటంటే సాల్వేషన్ ఈజ్ ఇంపార్టెంట్. రక్షణ ముఖ్యమైనటువంటిది. పాప రోగము నుండి యేసు విడిపించాడు. ఆ తరువాత శరీర రోగము నుండి విడిపించాడు. పాప రోగము అతిపెద్ద రోగము. ఇది మనుషులకు డయాగ్నోసిస్కు దొరికేది కాదు. ఎంఆర్ఐ స్కాన్కు లభించేది కాదు. ఇది దేవుడు మాత్రమే పట్టుకొనగలుగుతాడు. నీ పాపమును దేవుడు ఎరిగి ఉన్నాడు. నీవు పాపము నుండి విడుదల పొందకపోయిన ఎడల, నీవు స్వస్థత పొందినను నీ జీవితమునకు ప్రయోజనము లేదు. సోదరుడా, సోదరి, ఏ అనారోగ్యము లేకుండా మరణించి నిత్య నరకాగ్ని వైపు వెళ్ళిపోయేవాడు కంటే అనారోగ్యము కలిగి మరణించి నిత్య జీవానికి వెళ్ళటం ఎంత ఉత్తమం. మా తల్లిగారు 4 మాసాలు తీవ్రమైన అనారోగ్యాన్ని అనుభవించింది. నేను చాలా సంఘర్షణకు లోనయ్యాను. ఆమె పడక మీద ఉన్నప్పుడు ప్రభు తీసుకోమని అడగటానికి నాకు అధికారం లేదు. నా నోరు ఎన్నడూ వాడలేదు ఆ పదాన్ని. దైవ సర్వాధికారం ఎరిగిన నేను, ఆయన శక్తిని గురించి బోధించు నేను అమ్మను స్వస్థపరచమని అడిగాను. ఆయన తీసుకుంటే ఆయనకు మహిమ. మాకెవ్వరికీ అమ్మ యొక్క ఆధ్యాత్మిక నిత్యత్వపు జీవితం పట్ల ఏ అనుమానం లేదు. షీఈ్ ఎ సేవ్డ్ సోల్. రక్షణ పొందిన ఆత్మ ప్రభు సన్నిధికి వెళుతోంది. ప్రభు పిలుచుకుంటే ఆ నిరీక్షణతోనే ధైర్యంగా ఉండగలిగాం. ప్రభు ఆమెకు ఆరోగ్యాన్ని ఇవ్వలేదు. 4 నెలల తీవ్రమైన అనారోగ్యం, ఇంచుమించు ఈ పక్షవాయువు ఎట్లా కాళ్ళు చేతులు కదలని స్థితితో అట్లే ఉండింది. మేము ప్రార్థనలు చేశాం. 100 మంది సేవకులు, 1000 మంది విశ్వాసులు ప్రార్థించారు. కానీ ప్రభు ఆమెను తీసుకున్నాడు. ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ఎ లాస్ ఫర్ us as well as for our God also. మాకు దేవునికి ఇద్దరికీ నష్టం లేదండి. మాకును దేవునికి ఎవరికి కూడాను అమ్మ మరణం ద్వారా మాకు నష్టం లేదు. ఎందుకంటే అమ్మ ప్రభు దగ్గరికి వెళ్ళింది, ఆయన బిడ్డ ఆయన దగ్గరికే చేరింది. అది ఆయనకి తెలుసు. బట్ వాట్ అబౌట్ దిస్ పేషెంట్? ఎవరు ఈ మార్కు 2లో ఉన్న పేషెంట్ స్వస్థత లేనివాడైపోతే ఎక్కడికి వెళ్తాడు? ఇతడు రక్షణ లేనివాడైతే ఎక్కడికి వెళతాడు? నరకాగ్నికి పోతాడు. అందుకు ప్రభువు ఆ రోగికి మొదట ఇస్తున్న స్వస్థత ఆత్మయందు స్వస్థత, పాప రోగము నుండి స్వస్థత. ఆ తరువాత
శారీరక స్వస్థత కూడా ఇచ్చాడు తన కృపచేత. కనుక వాట్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ ఏ హ్యూమన్ బీయింగ్ ఈజ్ నథింగ్ బట్ హ్యావింగ్ సాల్వేషన్ ఇన్ దేర్ లైఫ్. వారి జీవితాల్లో రక్షణ భాగ్యం కలిగి ఉండటం. ఇది మత మార్పిడి కాదు. రక్షణ భాగ్యం కలిగి ఉండుట అంటే మత మార్పిడి కాదు. రక్షించబడిన వాడు మతం మార్చుకోకపోయినా, అంటే బాప్టిజం తీసుకోకపోయినా రక్షణ పోదు. రక్షణ పోదు. బాప్తిస్మం ద్వారా రక్షణ రాదు. నీటి బాప్తిస్మం పొందుట ద్వారా ఒక వ్యక్తి ఎన్నటికీ రక్షించబడలేడు. ప్రభువునందు విశ్వాసం ఉంచుట ద్వారా రక్షించబడతాడు. కనుక ఒక వ్యక్తి యొక్క బాహ్య సంబంధమైన నీటి బాప్తిస్మం మతపరమైన గురుతు, సమాజపరమైన అంగీకారమే తప్ప పరలోక మార్గంలోనికి వెళ్ళటానికి ఆ బాప్తిస్మం కొరరాదు. కనుక ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఈ వ్యక్తికి నీటి బాప్తిస్మం ఇచ్చిన దాఖలం కనపడదు. బట్ దట్ ఫెలో వాజ్ సేవ్డ్ 100%. ఇట్స్ ట్రూ. ఇది నిజమండి. ఎక్కడుంది మార్కు 2లో ఈ వ్యక్తి బాప్తిస్మం తీసుకున్నట్టు? లేదు. కానీ నీ పాపములు క్షమించబడ్డాయి, నువ్వు కుమారుడివి. సన్, యువర్ సిన్స్ వర్ ఫర్గివెన్. యువర్ సిన్స్ ఆర్ ఫర్గివెన్ సో దట్ యు ఆర్ మై సన్. అది అక్కడ అర్థం. యువర్ సిన్స్ ఆర్ ఫర్గివెన్ సో దట్ యు ఆర్ మై సన్. నీ పాపాలు క్షమించబడ్డాయి కాబట్టి నువ్వు నా కుమారుడివి అన్నప్పుడు నేను దేవుణ్ణి అని ఆయన చెప్పేశాడు అక్కడ. రేపటి దినం నేను శాస్త్రుల ఆర్గ్యుమెంట్లో మళ్ళా దీని మీద నేను మాట్లాడతాను. ఎట్లా ఆయన దేవుడు, వాళ్ళే రుజువు చేశారు, ఆయన మాటలు రుజువు చేశాయి ఆయన దేవుడు అనేది రేపటి చెప్తాను. కనుక ఈ వ్యక్తితో ప్రభు చెప్పిన మాట, నీవు లేచి నీ పరుపెత్తుకొని నడువుమని, అతను నీ పరుపెత్తుకొని ఇంటికి పొమ్మని నీతో చెప్పుచున్నాను. యేసు మాట్లాడుతున్నది అతనికి వినపడుతోంది. అతని పాపాలు క్షమించబడ్డాయి, అయినా అతడు వ్యాధితోనే ఉండి మంచం మీదే ఉన్నాడు. ఈ మాట అర్థం పెట్టుకోండి. అతని పాపం క్షమించబడింది, అయినా ఇంకా పరుపు మీదే ఉన్నాడు. హీ వాజ్ సేవ్డ్, హీ వాజ్ ఫర్గివెన్, బట్ స్టిల్ హీ ఈజ్ సఫరింగ్ విత్ సిక్నెస్. అర్థమవుతుందా? అప్పుడు రెండవ మాటగా ప్రభు చెప్పాడు, నీవు లేచి నీ పరుపెత్తుకొని నీ ఇంటికి వెళ్ళిపో. నీతో చెప్పుచున్నాను, నీవు లేచి నీ పరుపెత్తుకొని నీ ఇంటికి వెళ్ళమని నీతో చెప్పుచున్నాను. 4 సార్లు పర్సనల్గా నువ్వు 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 అని మాట్లాడుతున్నాడు. ఇట్స్ ఆల్సో ఇండికేట్స్ ద రిలేషన్షిప్. నువ్వు వెళ్ళమంటుంటే అతడు తక్షణమే వాడు లేచి పరుపెత్తుకొని వారందరి ఎదుట నడిచిపోయెను గనుక వారందరూ విభ్రాంతి నందరి. శాస్త్రులు, పరిచయులు అంతా ఆఫ్టర్ కంప్లీటింగ్ ఎ గ్రేట్ ఆర్గ్యుమెంట్ విత్ జీసస్. చూడండి యేసు ప్రభు ఎంత అద్భుతంగా చేశాడంటే, ఈ అద్భుతం అక్కడున్న వాళ్ళందరికీ కూడా మొట్టమొదట ఒక ఆర్గ్యుమెంట్ రైజ్ అయ్యేటట్టుగా మాట్లాడి, ఆ ఆర్గ్యుమెంట్ కంప్లీట్ అవ్వకుండా స్వస్థత చేసి వాళ్ళని విభ్రాంతి పరిచాడండి. తద్వారా తాను దేవుడిని అక్కడ రుజువు చేసుకున్నాడండి. కనుక యేసుక్రీస్తు దేవుడు అని అనటానికి ఇది ఏ విధంగా గొప్ప సాక్ష్యంగా ఉందో మనం రేపు చూద్దాం. రేపటి వాక్యంలో వింటాం. పక్షవాయువు కలిగిన వాడికి స్వస్థత ఎక్కడి నుండి వచ్చింది? ఆయన మాట జీవాన్నిచ్చింది. ఆయన మాట వ్యాధిని తొలగించింది. ఆయన మాట సత్తువనిచ్చింది. ఆయన మాట ఆ వ్యక్తిని లేవనెత్తింది. ఆ మాటను నమ్మాడు, అది శక్తిగా పరిగణించింది. ఇఫ్ యూ ట్రస్ట్ ద వర్డ్ ఆఫ్ గాడ్, యూ విల్ బి హీల్డ్ కంప్లీట్లీ. దేవుని వాక్యమునందు, యేసునందు నీవు విశ్వాసం ఉంచితే సోదరుడా, నీవు ఖచ్చితముగా సంపూర్ణముగా
శుద్ధి నొందుతావు మరియు ఆరోగ్యము నొందుతావు. ఆరోగ్యము నొందుతావు. ఇదిగో ఇతడు పరుపుపై ఉండి వచ్చిన వాడు తన పరుపెత్తుకొని వెళ్ళిపోతున్నాడు. అప్పటి వరకు అతనిని మోసిన పరుపును అతడు మోయగలిగే స్థితికి అతడు ఆధిక్యతను, ఆరోగ్యాన్ని పొందాడు. కేవలం దైవ శక్తి చేత అతడు లేచి నిలబడగలిగాడు. వాక్యం వింటున్న సహోదరుడు, సహోదరి, నీ పాపాలు క్షమించబడితే, నీ అనారోగ్యం కుదుర్చబడితే నీ జీవితంలో ఆనందము ఓలలాడుతుంది. మొదటి కొద్ది వచనాలు 9, 10 వచనాలు, 11 వచనాలు మీ ఎదుట ఉంచుకోనండి. కొద్ది దినాలుగా మనం పక్షవాయువు కలిగిన రోగిని యేసు కపెర్నహూములో ఒక ఇంట ఉన్నప్పుడు స్వస్థపరిచిన విధానాన్ని చూస్తున్నాము. గృహ యజమానుడు, మోసుకొని మోయించబడి తెచ్చిన వారు మరియు రోగి తదితర అంశాలు ఇప్పటికీ ధ్యానం చేశాం. ఇక్కడ ఇవాళ వాక్య ధ్యానంలో అక్కడ నిలిచి ఉన్నటువంటి కొందరు శాస్త్రులు ఏమంటున్నారో ఇవాళ మనం చూస్తున్నాము. శాస్త్రులు అంటే ఎవరు? 6వ వచనం. Now some of the scribes were sitting there, questioning in their hearts, why does this man speak like that? He is blaspheming. Who can forgive sins but God alone? తెలుగులో చదువుతాను. ఇతడు ఇట్లు ఎందుకు చెప్పుచున్నాడు? దేవదూషణ చేస్తున్నాడు కదా. దేవుడొక్కడు తప్ప పాపము క్షమించగలవాడెవడని తమ హృదయములలో ఆలోచించుకొనిరి. ఇక్కడ నేను కొన్ని మాటలు చెబుతాను. ఈ శాస్త్రులను గూర్చి, వారి ఆలోచనలను గూర్చి, వారి ఆలోచనలకు ప్రభువిచ్చిన జవాబును గూర్చి, వారి మైండ్ సెట్ ఎట్లా మారాలో ప్రభువు చెప్పింది గురించి మాట్లాడుతున్నాను. ఒకవేళ ఆ శాస్త్రి నీలో ఉన్నాడేమో నీవు కూడా చూసుకోవాలి. యేసుక్రీస్తును అంగీకరించని వారు, దేవుణ్ణి నమ్మిన వారు, యేసులోని దైవత్వాన్ని అంగీకరించక యేసును మానవునిగానే తలంచిన వారికి ఈ తలంపు వస్తుంది. యేసు దేవుడు, దేవుని యొద్ద నుండి పంపబడిన దేవుని వాక్యపు శరీరధారి అని నమ్మినవాడు యేసును విశ్వసిస్తాడు, అనుమానించడు. అయితే శాస్త్రులు అంటే ఎవరు? శాస్త్రులు యేసును నమ్మని వారు. ఎందుకు నమ్మలేదు? ఇదంతా కూడా నేను చెబుతాను, జాగ్రత్తగా వినండి. బైబిల్ గ్రంథంలో యేసును వ్యతిరేకించినటువంటి గుంపులున్నాయి. యేసు ప్రభువుని తిరస్కరించిన గుంపులు, యేసుక్రీస్తు ప్రభువును వెంటాడి శోధించిన వారు, ప్రశ్నించిన వారు, యేసుక్రీస్తును గూర్చి అక్రమమైన గాసిప్ ప్రకటన చేసినటువంటి వారు, యేసు ప్రభువు యొక్క ఫాలోయింగ్ను తట్టుకోలేక ఆయనపై అసూయపడిన వారు, యేసు ప్రభువుపై కుట్ర పన్ని ఆయనను చంపుటకు ప్రణాళిక చేసినటువంటి వారు. ఆ గుంపులు ఎవరు అంటే శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకయులు, యాజకులు, ప్రధాన యాజకుడు. ఇది వరుస. ప్రధాన యాజకుడు లేవీయులు. ప్రధాన యాజకుడు లేవీయులు. సద్దూకయులు, పరిసయ్యులు 12 తెగలలో దేనికైనా చెంది ఉండవచ్చు. శాస్త్రులు కూడాను, ఎజ్రా శాస్త్రిగా చెప్పబడ్డాడు.
శాస్త్రులు అంటే ధర్మశాస్త్ర ప్రతులను వ్రాసేటువంటి లేఖికులు. వారికి చక్కటి జ్ఞాన అనుభవం లేఖనాలను గూర్చి ఉంటుందన్నమాట. ఇవాళ మనకు బైబిల్ ముద్రించబడుతోంది, ప్రింట్ అవుతోంది. కానీ ఆ రోజు చేతులతో ప్రతులు వ్రాయాల్సిందే. కనుక చేతులతో ప్రతులు వ్రాసిన వారికి అవి కంటత అయిపోతాయి. కనుక కంటత పట్టిన వారు, లేఖనాలను కంటత పట్టిన వారు, లేఖనాలను రీప్రొడ్యూస్ చేసినటువంటి వారుగా శాస్త్రులు ఉన్నారు. కాబట్టి లేఖనాల జ్ఞానంలో వారు అక్షరార్థంగా ఆలోచించినప్పుడు, ఆత్మచేత లేఖన నెరవేర్పును గ్రహించనప్పుడు వారికి కలిగినటువంటి అవివేకపు తలంపులు వారిని యేసుక్రీస్తుకు వ్యతిరేకంగా తీర్చిదిద్దాయి. అందుకు వారు యేసును మొట్టమొదటి దినము నుండి వెంటాడుతూనే ఉన్నారు. ఆయన బాప్తిస్మము తీసుకుని శిష్యులను ఏర్పరచుకుని పరిచర్య ప్రారంభించి ఆయన బోధ మొదలు పెట్టాడు. అంతే, ఆ బోధను టెస్ట్ చేస్తూ ఉన్నారు. ఒక మాటలో చెప్పాలి అనంటే, వాక్యోపదేశకులకు ఈ క్రైస్తవ సిద్ధాంత రచయితలకు ఈ విధమైనటువంటి గుణం ఉంటుంది. ఉదాహరణకి నన్ను తీసుకోండి. ఎవరైనా వాక్యం చెబితే దానిలో క్రైస్తవ సిద్ధాంతానికి భిన్నంగా, మేజర్ అండ్ మైనర్ డాక్ట్రిన్స్కి వ్యతిరేకంగా ఏమైనా వాక్యం చెప్పాడా అని నేను మొదట పరిశీలన చేస్తాను. చేసిన తర్వాత ఆ బోధకుడిని వీలైతే కలుసుకొని, ఇక్కడ మీరు చెప్పినది వాక్యానుకూలం కాదు, సరిచేయండి అని చెబుతాను. ఒకవేళ అతడు వాక్యానుసారమని వాదిస్తే దాన్ని గురించి చర్చ చేస్తాను. ఇది 25 సంవత్సరాల నా సేవా జీవితంలో నాకు ఒక అభ్యాసంగా అలవడిపోయింది. కనుక ఎవరైనా బైబిల్ బోధిస్తున్నారంటే సాధారణ ప్రజలు విని మిన్నకున్నట్టు నేను ఊరుకోను, పరిశీలన చేసుకుంటూ ఉంటాను. అలాగున నేను పనిచేస్తున్నాను 25 ఏళ్లుగా. యేసును నేను నమ్మాను గనుక, యేసు యొక్క సిద్ధాంతం నాకు తెలుసును గనుక దాని ప్రకారం నేను బోధలను పరిశీలిస్తాను. అదే ఆనవాయితీ యేసును నమ్మనటువంటి వారు, శాస్త్రులు, వారు పరిశీలించారు. యేసు ప్రభు మాట్లాడుతూ ఉంటే ఒక్క మాట ఆయన నోట నుండి వస్తే స్కాన్ చేసేసేవాళ్ళు అన్నమాట. ఆ మాటను పలు రకాలుగా విశ్లేషించేవాళ్ళు. అలా విశ్లేషించడానికి మొదట అంతరంగంలో వారికి ఉన్నటువంటి స్క్రిప్చరల్ నాలెడ్జ్తో దాన్ని టాలీ చేసుకుంటూ ఆలోచించుకుంటూ ఉండేవాళ్ళు. మనం ఒక మాట బయటికి మాట్లాడాలంటే మొదట హృదయంలో ఆలోచించుకుంటాం. యేసుక్రీస్తు ప్రభువు దేవుడు కాదు, యేసుక్రీస్తు ప్రభు మానవుడే, యేసుక్రీస్తు ప్రభు యోసేపు కుమారుడే, యేసుక్రీస్తు ప్రభు సహోదరులు మన మధ్యనున్నారు. ఇట్లా వాళ్ళు ఒక ఫిక్స్డ్ ఎజెండాలో ఉన్నారు. ఉండి ఏం చేస్తున్నారు? ఉండి వారు యేసు మాటలను పరిశీలిస్తూ అపార్థం అని చెప్పి అనుకుంటున్నారు. ఇక చూడండి వాక్యములో యేసు ప్రభువు చెప్పినటువంటి మాట 5వ వచనం. యేసు వారి విశ్వాసాన్ని చూచి, కుమారుడా, నీ పాపములు క్షమించబడి ఉన్నవి అని పక్షవాయువు గలవానితో చెప్పెను. కుమారుడా, నీ పాపములు క్షమించబడి ఉన్నవి. అనగానే వెంటనే శాస్త్రులు ఆ మాట చెవిని పడగానే ఇంటర్నల్ స్కానింగ్ మొదలుపెట్టారు. దేవుడు ఒక్కడే కదా పాపాలు క్షమించేది, ఇతడు ఇలా ఎందుకు మాట్లాడుతున్నాడు అని వారి హృదయంలో వాళ్ళు అనుకుంటున్నారు, ఇతడు ఖచ్చితంగా దేవదూషణ చేస్తున్నాడు. అంటే దేవుని యొక్క పనిని తాను చేస్తున్నట్లు ప్రకటించుకుంటున్నాడు. ఇది అబద్ధం అని అనుకుంటున్నారు.
వారికి యేసుక్రీస్తు ప్రభువు ఇచ్చిన జవాబు ఏమిటంటే, వారు మనస్సులలో హృదయములలో ఆలోచించుకుంటున్న దానిని ఆయన వారితో బహిరంగంగా మాట్లాడాడు. యేసు వెంటనే తన ఆత్మలో వారు ఏమనుకుంటున్నారో తెలుసుకున్నాడు. మీకు ఒక సత్యం చెప్పాలి ఇక్కడ. అదేమిటంటే, మనుష్య హృదయములోని ఆలోచనలు ఆ ఒక్క వ్యక్తికిని దేవునికిని తప్ప మరెవ్వనికిని తెలియవు. మనుషుని ఆలోచనలు, మనుషుని తలంపులు ఆ మనుషునికి మరియు దేవునికి తప్ప ఎవరికి తెలియదు. ఆ మనిషి వేరొకరికి బయలుపరిచే వరకు. ఇక్కడ వాళ్ళు ఇంకా బయటకు అనలా, వాళ్ళు హృదయంలోనే అనుకున్నారు. వాళ్ళు ఎక్కడ అనుకున్నారు? వాళ్ళు హృదయంలోనే అనుకున్నారు, ఇంకా బయటకు అనలేదు. కానీ యేసు వారి తలంపులను ఆత్మలో ఎరిగినటువంటి వాడుగా ఉన్నాడు. అంటే ఏమర్థమైంది మీకు? వారి ప్రశ్న, ఇతడు దేవదోషం చేస్తున్నాడు, ఇతడు దేవుణ్ణని చెప్పుకుంటున్నాడని. దానికి యేసు హృదయం ఎరిగాడు అని అంటే ఏమిటి? వారి హృదయంలోని మాటను యేసు తిరిగి వారికే చెబుతున్నాడు. ఈలాంటి సంగతులు మీ హృదయములలో ఎందుకు ఆలోచించుకుంటున్నారు? ఈలాంటి సంగతులు మీ హృదయములలో ఎందుకు ఆలోచించుకుంటున్నారు అంటే ఏమిటి? వాళ్ళు ఏం ఆలోచించుకుంటున్నారో వారికి తెలుసు, దేవునికి తెలుసు. యేసు దేవుని కుమారుడు, యేసు తెలుసుకున్నాడు. ప్రతి మానవుని యొక్క హృదయం ఆయనకు తెలుసు. ఒక మనుషుని గూర్చి మరొకడు ఆయనకు సిఫారసు ఇవ్వనక్కరలేదు, ఆయన సమస్తం ఎరిగినవాడు అని వాక్యం యోహాను చెబుతున్నాడు. కనుక మనం గమనిస్తున్నప్పుడు యేసు హృదయం ఎరిగిన వాడనగా దేవుడై ఉన్నాడని వారికి వెంటనే అర్థం కావాలి. బిత్తరపోయారు, కిన్నులైపోయారు. హృదయంలో ఉంది, ఈయనకి ఎలా తెలిసింది? కొంతమంది అనుకుంటారు ఫేస్ రీడింగ్ అనుకుంటారు. అక్కడ యేసుక్రీస్తు ప్రభు ఒక వ్యక్తి ఫేస్ చూస్తే ఒక వ్యక్తి హృదయంలో అనుకుంటే చెప్పచ్చు. కానీ యేసు మీరు అందరూ కూడా మీ హృదయాల్లో ఇలాంటి సంగతులు ఎందుకు ఆలోచించుకుంటున్నారు? నువ్వు అనలేదు, మీరు అన్నాడు. కనుక మీరు అన్నప్పుడు వారందరి హృదయాలు యేసుక్రీస్తు ఎరిగి ఉన్నాడని తెలిసిపోతారు. వారందరి హృదయాలు యేసుక్రీస్తు ఎరిగి ఉన్నాడని తెలుస్తుంది. ఒక్క వ్యక్తి హృదయం, ఒక్కడి ఆలోచన కాదు, ఆ శాస్త్రులందరి హృదయం ఎరిగినవాడు. అలా బైబిల్లో మనం చూస్తున్నప్పుడు పలు సందర్భాల్లో యేసుక్రీస్తు ప్రభు వారి హృదయాలను ఎరిగి మాట్లాడినట్లుగా ఉన్నది. ఒక సందర్భం మరొకటి చెబుతాను. యేసుక్రీస్తు ప్రభువు ఒక సీమోన్ అనే వ్యక్తి ఇంటికి వెళ్ళి భోజనం చేస్తుంటే ఒక స్త్రీ పాపాత్మురాలు వచ్చి ఆయన పాదములకు అత్తజటామాంసి అత్తరు పూసి తల వెంట్రుకలతో కాళ్ళు తుడుస్తూ ముద్దాడుతూ కన్నీటితో తుడుస్తుంది. వెంటనే సీమోను తన హృదయములో అనుకుంటున్నాడు, ఈయన ప్రవక్త అయిన ఎడల ఆమె ఎవరో తెలుసుకోగలుగుతాడు, అంటే ఆమెను ఎస్ఎస్ చేస్తాడు, హీ కెన్ డిజర్న్, వివేచిస్తాడు ఈవిడ క్యారెక్టర్ ఏమిటి అనేది. యేసు ప్రభు 33 సంవత్సరాల లోపట యవ్వనుడు, వ్యభిచారంలో ఉన్న ఆమె కూడా వచ్చి ప్రభు పాదాలను ముద్దాడుతూ కన్నీటితో తుడుస్తోంది. ఆవిడ కూడా యవ్వనస్తురాలే. ఆ దృశ్యం ఎబ్బెట్టుగా అనిపించింది ఆ సీమోను గారికి. అందుకే ఇతను ప్రవక్త అయితే కనిపెట్టాలి కదా, ఏమిటి ఇది అనుకుంటున్నాడు. భోజనానికి పిలిచిన ఆయన, సీమోను నీ ఒకటి తెలుసుకోవాలి, ఒకడు ఇంత అప్పున్నాడు, చాలా విస్తారమైన అప్పు ఉన్నాడు, కొంచెం అప్పు ఉన్నవాడు ఉన్నాడు. విస్తారమైన అప్పు క్షమించబడింది, కొద్దిపాటి అప్పు కూడా క్షమించబడింది. ఎవరెక్కువ ప్రేమిస్తారు యజమానుణ్ణి? విస్తారమైన అప్పు క్షమించబడిన వాడే కదా అన్నాడు. అవును,
ఈమె విస్తారమైన పాపాలు క్షమించబడ్డాయి, అందుకే ఈవిడ ఎక్కువగా ప్రేమిస్తోందన్నాడు. కనుక హృదయము ఎరుగుతున్నాడు యేసుక్రీస్తు ప్రభు, హృదయము ఎరిగి ఉన్నాడు. శిష్యులు ఆయనను గురించి మాట్లాడుకుంటున్నప్పుడు వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయకుండానే ఆయన కొన్ని సందర్భాల్లో వాళ్లకు వారి అనుమానాలకు ఆయన జవాబులు ఇచ్చుకుంటూ వచ్చాడు. కనుక యేసుక్రీస్తు ప్రభువును దేవునిగా ఎరుగని వ్యక్తులందరూ ఆనాడు వారే కాదు, ఈనాడు అనేక మంది వారి వారి యొక్క మతపరమైనటువంటి సిద్ధాంతాలతో యేసు యొక్క మాటలను, యేసు యొక్క జీవితాన్ని పరిశీలిస్తున్నారు. కానీ వారు పరిశీలించాల్సింది యేసు మాటలను దైవిక వాక్యపు వెలుగులో పరిశీలిస్తే వారెవరో తెలుస్తుంది, ఆయన ఎవరో తెలుస్తుంది. కనుక మనం వాక్యంలో చూస్తున్నప్పుడు నతానీయేలు పిలుపును గురించి ఒక్కసారి ఆలోచన చేద్దాం. యోహాను సువార్త 1వ అధ్యాయంలో నతానీయేలును ఫిలిప్పు కనుగొని మాట్లాడుతూ, మేము మెస్సియాను కనుగొన్నామయ్యా, నజరేతు వాడు మెస్సియా అంటే నజరేతులో నుంచి మంచిదేదైనా వస్తుందా అని అడిగాడు. అయితే నీవే వచ్చి చూడము అన్నాడు. ప్రభు దగ్గరికి నతానీయేలు వచ్చినప్పుడు, నతానీయేలు నీవు అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడే నేను నిన్ను చూచాను, ఇశ్రాయేలులో ఇతడు నిజంగా కపటం లేనివాడు అని చెప్పాడు. ఇశ్రాయేలులో ఇతడు నిజముగా కపటం లేనివాడు అన్నందుకు నువ్వు నన్ను నమ్మావా, లేక నువ్వు అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడు నేను చూచాను అనేది నిన్ను అబ్బురపరుస్తోందా? ఎట్లా చూశాడు యేసు ప్రభు? ఎట్లా చూశాడు? ఆయన సర్వ వ్యాపకత్వం తెలుస్తోంది. ఆయన దేవుని కుమారునిగా, ఆయన దేవుని వాక్యంగా సమస్తం చూస్తున్నవాడే. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో ఆయన నిర్మాణకుడు నిర్వాహకుడు ఆది కాండములు యోహాను సువార్తలో మనకు ఆయన వాక్యం అని చెప్పబడ్డాడు. కనుక ఆ శాస్త్రులు పరిచయుల యొక్క మైండ్ సెట్ డౌటింగ్ ద వర్డ్స్ ఆఫ్ జీసస్ ఇన్ దైర్ హార్ట్స్. హృదయాలలో యేసుక్రీస్తు ప్రభువు యొక్క హృదయములో యేసుక్రీస్తు ప్రభు యొక్క మాటలపై వారు చాలా అభ్యంతరం చెందుతున్నారు. ఇవాళ ఇట్లాంటి దుస్థితి మన హృదయాల్లో ఉందేమో ఆలోచించాలి. కనుక ప్రభు అడుగుతున్న మొదటి ప్రశ్న, మీరిలాంటి సంగతులు మీ హృదయాల్లో ఎందుకు ఆలోచించుకుంటున్నారు? మరొకటి, నీవు లేచి నీ పరుపెత్తుకొని నడువమని చెప్పుట సులభమా? అంటే యు ఆర్ నాట్ యాక్సెప్టింగ్ మీ యాజ్ క్రైస్ట్, బట్ ఈజ్ ఇట్ ఈజీ థింగ్ టు సే ఎ మ్యాన్ దట్ యూ షుడ్ లిఫ్ట్ అప్ యువర్ బెడ్ అండ్ వాక్. నీ పరుపును ఎత్తుకొని నీవు నడువు అని ఇటువంటి రోగితో ఒక సామాన్యుడు చెప్పటం జరుగుతుందా? వితౌట్ ద అథారిటీ ఫ్రమ్ గాడ్ ఆర్ ఆఫ్ గాడ్. దేవుని అధికారం లేకుండా, దేవుని నుండి అధికారం పొందకుండా ఎవడైనా ఈ మాట చెప్పగలడా? అదైనా మీరు ఎందుకు ఆలోచించుకోవాలి? ఆలోచించుకోలేకపోతున్నారు. గ్రహిస్తున్నారా? అయితే పాపమును క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకొనవలెనని వారితో చెప్పాను. ఇక్కడ ఒక క్లారిఫికేషన్ ఇవ్వాలి. పాపమును క్షమించుటకు మనుష్య కుమారునికి అధికారం ఎక్కడ నుండి వచ్చింది? మత్తయి సువార్త 28వ అధ్యాయం చివరి మాటల్లో యేసు ప్రభు చెప్పాడు, భూమి మీద సర్వాధికారము నాకు ఇయ్యబడి ఉన్నది. భూమి మీద నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది. ఇట్ వాజ్ గివెన్ అన్టు మీ ద అథారిటీ. అధికారం దేవుడిచ్చాడు. కనుక భూమి మీద మనుషుల పాపాలు క్షమించటానికి యేసుక్రీస్తుకు ఎందుకు అధికారం ఉందంటే, అదే యేసుక్రీస్తు మానవ పాప పరిహారం చేయటానికే ఈ లోకానికి నరావతారిగా వచ్చాడు.
ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే వధించబడినట్లుండిన దేవుని గొర్రెపిల్లగా ఉన్నాడు. మీకు ఒక సత్యం చెప్పాలి, మీరు గ్రహించాలని కోరుతున్నాను. యేసుక్రీస్తు ప్రభువు శిలువ క్రీస్తు పూర్వం 2000 సంవత్సరాలప్పుడు అది మేనిఫెస్టేషన్, అది బహిరంగ ప్రక్రియ. కానీ వాస్తవంగా దేవుని యొక్క కార్యములు ఎప్పుడు సంపూర్తి అయ్యాయి? దేవుని కార్యములు ఎప్పుడు సంపూర్తి అయ్యాయో తెలుసునా? జగత్తు పునాది వేయబడక మునుపు దేవుని కార్యములు అన్నీ సంపూర్తి అయి ఉన్నవి. ఇన్ ద మైండ్ సెట్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క మనసులో మానవుడు ఆవిర్భవించక మునుపు, సృష్టి ఆవిర్భవించక మునుపు, సృష్టి యొక్క అంతమును గూర్చిన సమస్తము దేవుని యందు నెరవేరియే ఉన్నవి మనసున. అందుకే ఆయన శాశ్వత కాలము నుండి శాశ్వత కాలము వరకు ఆయన ప్రత్యక్షుడగుచూ ఉండెను అన్నాడు. శాశ్వత కాలం అంటే ఫ్రమ్ ఇటర్నల్ పాస్ట్ టు ఇటర్నల్ ఫ్యూచర్. ఈ పదం అర్థమైందా? ఇటర్నల్ పాస్ట్ అంటే ఆది కాండము 1:1 ముందు, ఇటర్నల్ ఫ్యూచర్ ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం ముగింపు తరువాత. ఈ రెండు ఆయన చేతిలో ఉన్నవి, ఆయన కలిగి ఉన్నాడు. మనకేం తెలుసు? మనం ఇప్పుడు భూమి మీద శరీరంలో ఉన్నాం. మనం భూమి మీద ఉన్నాం, శరీరంలో ఉన్నాం. మనకెంతవరకు తెలుసు? బైబిల్ చెప్పింది కనుక ఆది యందు వాక్యం ఉంది, ఆది యందు దేవుడు భూమి ఆకాశాలు చేశాడు, ఇవి తెలిసాయి. కనుక భూమి ఆకాశాలను చేయక పూర్వం ఎవరున్నారంటే దేవుడు ఒక్కడే ఉన్నాడు. దేవుడు ఒక్కడే ఉన్నాడు. మరలా ప్రకటన గ్రంథంకి వెళ్ళేటప్పటికి ఎవరున్నారు అంటే దేవునితో పాటు సంఘం ఉంటుంది, దేవదూతలు ఉంటారు, నూతన ఆకాశం నూతన భూమి ఉంటుంది. ఇంతకు మించి తర్వాత ఏముంటుందో మనకు తెలియదు, అది ఎలా ఉంటుందో కూడా చెప్పబడలేదు, అందున మనకు అర్థం కాదు. దేవుడు వారి ప్రతిభాష్మ బిందువు తుడుస్తాడు, దేవుడే వారితో పాటు నివాసం ఉంటాడు, ప్రజల మధ్య దేవుని నివాసం ఉంది, ఆయన వారి ప్రతిభాష్మ బిందువు తుడిచేస్తాడు అని రాసింది ప్రకటనలో. అదే తెలుసు మనకు, అంతకు మించి ఏం అవుతుందో తెలియదు. కాబట్టి గ్రహించ మనవి ఏమిటంటే సమస్తం ఆయనే, ఆదియు అంతము ఆయనే. అందుకే యేసుక్రీస్తు ప్రభు తనను గురించి ప్రకటనలో చివరి మాటల్లో చెప్పాడు, అల్ఫా ఓమేగా నేనే అన్నాడు. అంటే ఐ ఆమ్ ద గాడ్, ఐ ఆమ్ ద బిగినింగ్ అండ్ ఐ ఆమ్ ద ఎండింగ్. ప్రారంభం నా ద్వారానే, ముగింపు నా ద్వారానే యేసు ప్రభు చెప్పాడు. కాబట్టి వాక్కు సమస్తాన్ని నిర్మించింది, వాక్కు సమస్తాన్ని తీసివేయబోతోంది. ఆ వాక్కు యేసుక్రీస్తే. దేవుని వాక్కు సమస్తాన్ని నిర్మాణం చేసింది. హెబ్రీ పత్రికలో చెప్పాడు కదా, దేవుని వాక్యము చేత ప్రపంచములు నిర్మించబడిననియు అంటాడు. దేని చేత నిర్మాణం? దేవుని వాక్యము చేత ప్రపంచములు నిర్మించబడ్డాయి. ఆ వాక్కు యేసుక్రీస్తే. దేవుని వాక్కు చేత ప్రపంచములు నిర్మూలమవుతాయి. ఆయన మాట ఇచ్చినప్పుడు, ఆయన మాట్లాడినప్పుడు మిక్కుటమైన వేండ్రంతో ఈ సకలమైన పంచభూతములు మిక్కిలి వేండ్రంతో లయమైపోతాయని పేతురు గారు చెప్పాడు. ఇంకేముంటుంది? ఈ సృష్టి అంతా కూడా లయం చేసేవాడు ప్రభు అయిన యేసుక్రీస్తు అని చెప్పాడు వాక్యం. కనుక శాస్త్రులు పరిచయులు అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, ఒకటి హృదయములను ఎరిగిన వాడుగా యేసును అర్థం చేసుకోవాలి. రెండవది, ఒక పక్షవాయువు కలిగిన వాడిని ఏ అధికారం లేకుండా పరిపెత్తుకుని వెళ్ళమంటం సాధ్యమవుతుందా అని చెప్పి వారి ముందే ఆ మనుషునితో అన్నాడు, నీవు లేచి నీ పరిపెత్తుకొని నీ ఇంటికి వెళ్ళి అన్నాడు. వాడు వెళ్ళాడు. అప్పుడు జనులందరూ విభ్రాంతి నొందిరి. రేపటి వాక్య ధ్యానంలో నేను ఏమిటి ఈ జనుల విభ్రాంతి, యేసుక్రీస్తు ప్రభు ఎవరు, ఏం చేస్తున్నాడు, ఏం మాట్లాడుతున్నాడు, ఎలా చేశాడు, ఇవన్నీ కూడా రేపటి దిన నేను చెబుతాను. కామన్ మెన్, సాధారణ పౌరుడు విభ్రాంతి నొందటానికి చూస్తూ ఉన్నాడు.
కనుక ఈ వచనంలో ఈ యొక్క వృత్తాంతంలో యేసును నమ్మిన వారున్నారు, యేసును నమ్మని వారున్నారు. యేసు చేసిన కార్యాలకు విభ్రాంతి నుండి ఆశ్చర్యపడిన గుంపు ఉన్నారు, యేసు శిష్యులు ఉన్నారు. ఇది సమాజం, అందరూ ఉంటారు. ఇది సమాజం, అందరూ ఉంటారు. చెడ్డవారు ఉంటారు, మంచివారు ఉంటారు. మంచి చెడు కలిగిన ప్రతి మానవుడు భూమి మీద ఉన్నాడు. కనుక యేసును నమ్మిన వారు నమ్మని వారిని చూచి, నమ్మని వారు నమ్మిన వారిని చూచి ఏమేమి అనుకుంటారు? అవన్నీ కూడా ఒక దినాన, తీర్పు దినాన వెలుగులోనికి వస్తాయి. కనుక శాస్త్రుల వలె ఆలోచించద్దు. శాస్త్రులు తమకు తెలిసిన లేఖనం ద్వారా యేసును పరిశీలించి తెలుసుకోలేకపోయారు. విశ్వాసం ఉంచిన వారు లేఖనాలు నెరవేరాయి అని తెలుసుకోగలుగుతారు. 13వ వచనము నుండి వాక్యాన్ని గమనించండి. మార్క్సు వార్త 2వ అధ్యాయం 13వ వచనం చదువుకుందాం. ఆయన సముద్ర తీరమున మరలా నడిచిపోవచ్చుండెను. జనులందరూ ఆయన యొద్దకు రాగా ఆయన వారికి బోధించెను. యేసుక్రీస్తు ప్రభువారు సముద్ర తీరమున నడుస్తూ ఉండగా జనులు ఆయన యొద్దకు వచ్చారు. యేసును గుర్తుపట్టిన ప్రజలు యేసునొద్దకు వచ్చారు. యేసు అరణ్య ప్రాంతంలో ఉన్నప్పుడు ప్రజలు వచ్చారు. యేసు ఇంట ఉన్నప్పుడు ప్రజలు వచ్చారు. యేసు సముద్ర తీరమున వెళ్తున్నప్పుడు ప్రజలు వచ్చారు. గమనిస్తున్నారా? యేసు ఎక్కడకు వెళితే అక్కడకు ప్రజలు వచ్చారు. యేసును ఎక్కడ చూచినా ప్రజలు గుర్తుపట్టారు. గుర్తుపట్టి ఏం చేశారు? చూడండి, ఈ దినాల్లో చాలామంది సెలబ్రిటీస్ ఉన్నారు. సినీ యాక్టర్స్ కానివ్వండి, పాలిటీషియన్స్ కానివ్వండి, లేదా ఇంకేమైనా ప్రత్యేకమైన వ్యక్తులు ఉంటే వాళ్ళు ప్రజలు వాళ్ళని చూడటానికి ఎగబడతారు. కానీ వాళ్ళు ఏం చేస్తారు? యేసు ఏం చేశాడు? యేసు తన యొద్దకు వచ్చిన వారికి బోధ చేస్తూ వచ్చాడు. ఒక సినీ యాక్టర్ ఉన్నాడు అనుకోండి. ఉదాహరణకు ఈ ఎలక్షన్ టైంలో చాలామంది సినీ యాక్టర్స్ మనం చూస్తాం. వారు ఎలక్షన్ క్యాంపెయిన్లో హెల్ప్ చేయడానికి వస్తూ ఉంటారు. వారు ప్రజలను చూడగానే వారికి ఏం కావాలో అది కోరుతూ ఉంటారు. జాగ్రత్తగా వినండి తేడా. తమకేం కావాలో అది కోరతారు. కానీ యేసు అలా కాదు. వారికేం కావాలో వారికి బోధించాడు. యేసు తన కొరకు ఏం కావాలో ప్రజలు అడగలేదు. ప్రజలకు ఏమి కావాలో తన నుండి దానిని వారికి ఇస్తున్నాడు. అందుకే విస్తార జనం ఆయన వెంబడి నడిచారు. మన యొక్క జీవితాల్లో మనం నేర్చుకోవాల్సింది అదే. ఎప్పుడైతే ప్రజలకు అవసరమైనటువంటి దానిని ఇవ్వటానికి మనం ముందుకెళ్తుంటామో ప్రజలు మన వెంబడి రావటానికి ఇష్టపడతారు. యేసుక్రీస్తు ప్రభువారు ప్రజలకు బోధ చేస్తూ వచ్చారు. ఈ రాత్రికాలం వాక్యం వింటున్న ప్రతి క్రైస్తవుడు, బోధకుడు ప్రజలకు బోధించేటువంటి వారిగా, ప్రజలకు వాక్యాన్ని అందించే వారిగా ఉండాలి. చూడండి, వ్యాధిగ్రస్తులకు స్వస్థత ఇచ్చినప్పుడు అది వారికి వ్యక్తిగతం. కానీ ఇక్కడ బోధ అందరికీ. యేసుక్రీస్తు ప్రభువారు తెలియచేస్తున్న బోధ ఏ విధమైనటువంటి వ్యత్యాసం లేకుండా మనుషులు అందరికీ కూడా అది సరిపోయేటువంటిదిగా, కావలసినటువంటిదిగా మనం గుర్తించగలుగుతున్నాం. మరలా రాస్తున్నాడు 14వ వచనంలో, ఆయన మార్గమున వెళ్ళుచు సుంకపు మెట్టు వద్ద కూర్చున్న
అల్ఫయి కుమారుడుగు లేవిని చూచి నన్ను వెంబడించుమని అతనితో చెప్పగా అతడు లేచి ఆయనను వెంబడించెను. చూడండి, అల్ఫయి కుమారుడు లేవి ఒక విధంగా సుంకపు మెట్టు దగ్గర కూర్చున్నాడు. మీరు గమనించాలి, యేసు మార్గాన వెళుతుంటే సుంకపు మెట్టు దగ్గర కూర్చున్నాడు. సుంకపు మెట్టు అంటే ఏమిటి? ట్యాక్స్ కలెక్షన్ పాయింట్. ట్యాక్స్ కలెక్షన్ పాయింట్. చూడండి, మనకు ఇప్పుడు రోడ్డు మీద టోల్ గేట్స్ ఉన్నాయి, ఈ టోల్ ప్లాజాస్ అని ఉన్నాయి. అవి కలెక్షన్ పాయింట్స్. ఆ మార్గాన్ని వెళుతున్న వాళ్ళ దగ్గర ట్యాక్స్ వసూలు చేస్తూ ఉంటారు. అలా ఈ ట్యాక్స్ కలెక్టర్ జాబ్ లో ఉన్నటువంటి లేవిని చూచాడు. చూచి ప్రభు అతన్ని పిలిచి నన్ను వెంబడించు అన్నాడు. వెంటనే అతడు లేచి యేసును వెంబడించడం ప్రారంభించాడు. ఇన్విటేషన్, యాక్సెప్టెన్స్ ఫర్ ద ఇన్విటేషన్. యేసు ఆహ్వానం నన్ను వెంబడించు అని. దానికి అతని ప్రతిస్పందన, ఇదిగో నేనున్నాను, వస్తున్నాను, నిన్ను వెంబడిస్తున్నాను అని లేచి వచ్చాడు. హీ లెఫ్ట్ హిస్ జాబ్. ఉద్యోగం విడిచిపెట్టాడు, కుటుంబం వదిలిపెట్టాడు. 3.5 సంవత్సరాలు ఆయన వెంబడిపడి తిరిగాడు. చూడండి సహోదరులారు, సహోదరులారు, దేవుడు పిలిచిన ఆ పిలుపునకు ప్రతిస్పందన లేవి కనపరచగలిగాడు. ఈనాడు మనం ఎవరైనా ఉద్యోగం కొరకు పిలిస్తే వెళ్ళాలని చూస్తుంటాం, కానీ దేవుని వెంబడించడం కొరకైన పిలుపు వచ్చినప్పుడు వెంబడించడానికి ఎంతమందికి ఇష్టం ఉంటుంది? ఆదికాండం 12వ అధ్యాయంలో అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు, నీవు లేచి నీ తండ్రి ఇంట నుండి నీవు బయటికి వచ్చి నీ బంధువులను విడిచి నేను చూపించే దేశానికి వెళ్ళిపోమన్నాడు. దేవుడు అతనితో అబ్రహాము బయలుదేరాడు. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. లేవి యేసును నమ్మెను, అతడు యేసును వెంబడించెను. ఈ రాత్రికాలం యేసు యొక్క పిలుపు నీకు వినబడుతోందా? ఫాలో మీ, నన్ను వెంబడించుము అని ఆయన పిలుస్తున్నాడు. ఈనాటి యవనస్తులను యేసయ్య పిలుస్తున్నాడు, నన్ను వెంబడించండి. పరలోక రాజ్యములో 2000 సంవత్సరాల నుండి కూడా దేవుని వాక్యములో వినబడుతున్న శబ్దం, మెనీ వేకెన్సీస్ బోర్డు ఉంది. ఏ డిపార్ట్మెంట్కి వెళ్ళినా నో వేకెన్సీ బోర్డు కనిపిస్తుంది. కానీ యేసు ప్రభు యొక్క డిపార్ట్మెంట్ గాస్పుల్ వర్క్ లో మెనీ వేకెన్సీస్, ప్లెంటీ ఆఫ్ వేకెన్సీస్, కానీ అప్లై చేసే అభ్యర్థులే లేరు. యేసు ప్రభు సేవకు రావాలి అంటే ఏదో విఘాతం కలిగైనా రావాలి, ఏదైనా ప్రమాదం జరిగైనా రావాలి, లేదంటే తల్లిదండ్రులు మొక్కుకున్నారని వారంటే ప్రేమతో అన్న వస్తున్నారు. కానీ యేసుని ప్రేమించి వెంబడించే వారు ఎంతమంది ఉంటున్నారు? ఇది నా ఎన్కౌంటర్ విత్ జీసస్ క్రైస్ట్. యేసుతో అతడు ఎన్కౌంటర్ అయినప్పుడు, ఎదురుపడినప్పుడు, మొట్టమొదటిసారి ఎదురుపడినప్పుడు, యేసు నీవెవరు, నీవెందుకు పిలుస్తున్నావు, నువ్వు నన్నేం చేయబోతున్నావు, నేనేం చేయాలి అనే మాట అడగకుండా వెంబడించాడు. ఇంప్లిసిట్ ఒబీడియన్స్, తూచా తప్పని విధేయత లేవి చూపించాడు. సోదరుడా, సోదరి, ఈ రాత్రి కాలం మనం విధేయత చూపించగలుగుతామా? దేవుని పిలుపుకు మనం విధేయత చూపిస్తామా? విధేయత చూపించినట్లయితే విశ్వవ్యాప్తమైన లేవి పరిచర్య, దేవుడు అతన్ని దీవించిన అపోస్తలలో అతనికి ఇచ్చినటువంటి ఆధిక్యత స్థానం, అంతకంటే ఘనమైనటువంటి పరిస్థితి దేవుడు మీకు కూడా అనుగ్రహించగలుగుతాడు. అతని ఇంట ఆయన భోజనమునకు కూర్చుండి ఉండగా సుంకరులను పాపులను అనేకులు యేసుతోను ఆయన శిష్యులతోనూ కూర్చుని ఉండేది.
ఇటివారు అనేకులు ఉండిరి, వారు ఆయనను వెంబడించువారు అయ్యారు. చాలా విచిత్రంగా ఉంటుందండి. యేసుక్రీస్తు ప్రభువును వెంబడించేటువంటి వారిలో త్రాగుబోతులు, సుంకరులు మరియు పాపులు అయినటువంటి వారు యేసుతో భోజనానికి కూర్చున్నారు. యేసుతో వారు భోజనానికి కూర్చున్నారు అంటాం కంటే యేసు అటువంటి వారితో కలిసి భోజనానికి కూర్చున్నాడు. గ్రహిస్తున్నారా? మీరు కూర్చునగలుగుతారా? కొన్ని ప్రదేశాల్లో సువార్త కొరకు వెళితే మనం కొంచెం సేపు కూడా ఉండలేని పరిస్థితి, ఎప్పుడు బయటపడతామా అనిపిస్తుంది. అట్లాంటి పరిస్థితులు ఉన్న ప్రదేశాలు ఉంటాయి. అలాంటి వ్యక్తులు తారసపడుతూ ఉంటారు కొన్ని పరిచర్యలలో, కొన్ని సందర్భాల్లో. ఈ సుంకరులు, పాపులు ఇరువురు కూడా చాలా చెడ్డవారిగా యూదులు లెక్కించేవారు. స్వజనుల యొద్ద సుంకము వసూలు చేసి ఇచ్చేటువంటి, రోమన్స్కి ఇచ్చేటువంటి వారు సుంకరులు. అందుకే వారంటే హేయం. లూకాసు వార్త 19వ అధ్యాయంలో జక్కయ్యను గురించి రాస్తున్నప్పుడు ఇదే రాస్తాడు. సుంకపు గుత్తదారుడు జక్కయ్య, ట్యాక్స్ కలెక్టర్. ఆ ట్యాక్స్ తీసుకుని వెళ్ళి రోమన్ గవర్నమెంట్కి కడతాడు. అందుకనే అతనికి ఒక పేరు పెట్టారు, పాపి అయిన ఈ మనుష్యుడు అన్నారు ఆయన్ని. పాపి అయిన ఈ మనుషుని ఇంటికి వేసి వెళ్ళాడేంటి? అది వాళ్ళకు మింగుడు పడనటువంటిది. యేసుక్రీస్తు ప్రభువారు పాపులతో, సుంకరులతో భోజనానికి కూర్చున్నప్పుడు శాస్త్రులు, పరిసయ్యులు అభ్యంతరపడ్డారు. యేసు పాపులతో సహవాసం చేయడానికి అభ్యంతరపడలేదు. కానీ నేటి విశ్వాసులు ఒక పాపితో సహవాసంలో, లేదంటే అతనితో కొద్దిసేపు గడవటంలో, ఉండటంలో ఇష్టపడటం లేదు. మరి ఎట్లా వారిని ప్రభు కొరకు సంపాదిస్తారు? నీతిమంతుల దగ్గరికే పోదాం, వైట్ కాలర్ పీపుల్ దగ్గరికే పోదాం అనుకుంటే సువార్త వారికి ఎట్లెడుతుంది? పేదలకు ఎట్లెడుతుంది? ముష్కరులైనటువంటి దుర్మార్గులకు ఎట్లెడుతుంది సువార్త? కనుక వెళ్ళాల్సిందే. యేసు ఈ లోకానికి నరావతారిగా వచ్చి, పాపుల మధ్యకు వచ్చి, పాపులతో కలిసి భోజనం చేసి, యేసు వారితో కలిసి భోంచేసినంత మాత్రాన యేసు పాడైపోతాడా? లేదు. కనుక ఒక బ్రాడ్ మైండెడ్నెస్ క్రైస్తవ్యంలో అత్యవసరం. కొందరికి ఆచారాలంటే ఎంత పిచ్చో. కొన్ని చోట్ల వ్యక్తులను చూస్తే ఒక ఆయన అన్నారు, పాస్టర్ గారు మీ ఇంటి మీద వాక్యాలు ఏం కనపట్టలేదు ఏమిటి అన్నాడు. అంటే పాస్టర్ గారి ఇల్లు అంటే వాక్యాలు కనపడాల్సిందే, కనపడకపోతే అది పాస్టర్ గారి ఇల్లు కాదనమాట. అంటే ఈ మనుషులు పెట్టిన పద్ధతులకు లోనైపోతున్నారు. నీ ఇంటి పైన వాక్యం రాసుకోవటం కంటే కూడా నీవే వాక్యాన్ని చేతబట్టుకొని పాపుల మధ్యకు, పనికిరాని వారుగా భావించబడిన డౌన్ ట్రాడెడ్ పీపుల్ మధ్యకు, సరైనటువంటి సమమైనటువంటి నియమ నిబంధనలు లేని జనుల మధ్యకు వెళ్ళగలిగితే ఎంత గొప్ప ప్రభావం కనిపిస్తుంది. తదుపరి వచనాలు. యేసు ఆ మాట విని జవాబిస్తున్నాడు, రోగులకే కాని ఆరోగ్యము గల వారికి వైద్యుడు అక్కరలేదు కదా. నేను పాపులనే పిలువవచ్చి తిని గాని నీతిమంతులను పిలువ రాలేదని వారితో చెప్పెను. నీతిమంతులను పిలువ రాలేదని వారితో చెప్పెను. సోదరుడా, సోదరి, యేసు యొక్క రాకడలో ఆంతర్యం బయలుపరుస్తున్నాడు. ఇక్కడ నీతిమంతుల కొరకు యేసు రానక్కర్లేదు. మరి నీతిమంతులు భూమి మీద లేడు. మానవులందరూ పాపం చేశారు, దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. ఆదాము మొదలుకొని మానవులందరూ పాపం చేశారు. ఆదాము యొక్క స్వభావం
ప్రతి మానవునిలో కూడా అది సంక్రమించింది. సోదరుడా, సోదరి, అటువంటి నశిస్తున్నాము అనే జ్ఞానం కలిగిన వ్యక్తుల మధ్యకు యేసు వచ్చాడు. అట్లాంటి వారు కొరకే యేసు వచ్చాడు. మేము నశించిపోతున్నాం ప్రభువా, మమ్మల్ని రక్షించండి అని వేడుకునే వారికి ఆయన రక్షణ ఇవ్వటానికి వచ్చాడు. మేము నీతిమంతులం, మాకెవరు అక్కర్లేదు, మేము భక్తిపరులు, మేము నీతిమంతులం, మేము చాలా 3 తరాలుగా క్రైస్తవులు, మేము పరలోకానికి పోతాం, మా తాత గుడి కట్టించాడంటే కుదరదు. నువ్వు భక్తిపరుడు అయితే అయి ఉండొచ్చు, మీ తాతగారు గుడి కట్టిస్తే కట్టి ఉండొచ్చు, మీ నాయన సువార్థికుడు అయి ఉండొచ్చు. నువ్వు మారు మనసు పొంది రక్షణ పొందకపోతే, యేసునందు విశ్వాసం నువ్వు ఉంచకపోతే నీవు పరలోకానికి వెళ్ళావు. చాలా కుటుంబాల్లో భర్తలు మారు మనసు పొందిన వారు ఉన్నారు, రక్షణ పొందిన వాళ్ళు ఉన్నారు. భార్యలు మారని వారు ఉన్నారు. చాలా కుటుంబాల్లో భార్యలు మారిన వారు ఉన్నారు, భర్తలు మారిన వారు ఉన్నారు. అటువంటి వారు తమ సత్ప్రవర్తన చేత, వాక్యానుకూలమైన ప్రవర్తన చేత తమ యొక్క కుటుంబాన్ని ప్రభు యొద్దకు తీసుకుని రావచ్చును. చాలా పర్యాయాలు రక్షించబడిన వ్యక్తులు రక్షణ పొందని కుటుంబ సభ్యులను తిరస్కరిస్తూ ఉంటారు. దాని కొరకు కాదు ప్రభు నిన్ను రక్షించింది. గెరాసేను అనే దేశంలో దయ్యములు పట్టిన వాడిని ప్రభువు బాగు చేసినప్పుడు వాడు ప్రభువుకు ఒక వినతి పత్రం ఇచ్చుకున్నాడు. ప్రభువా, నేను నీతో వచ్చేస్తాను. ప్రభు అన్నాడు, నువ్వు నాతో రావద్దు, నీవెక్కడైతే పాడైన జీవితంతో తిరిగావో అక్కడ బాగైన వాడుగా తిరుగు. ఆ 10 పట్టణాలు, దెక్కపోలి, 10 సిటీస్. దెక్కపోలిస్ అంటే 10 సిటీస్, దెక్క అంటే 10, పోలిస్ అంటే టౌన్స్. దెక్కపోలిలో 10 పట్టణాల్లో నువ్వు సువార్త ప్రకటన చేయమన్నాడు. స్వజనుల మధ్య మారిన జీవితం చేత ప్రభావం చూపించడం ద్వారా వారిని ప్రభువులోకి తీసుకొచ్చే అవకాశం ఉంది. అందుకే ప్రభు చెబుతున్నారు, నేను నీతిమంతులను పిలవటానికి రాలేదు, పాపులను పిలవటానికి వచ్చాను. రోగులకే వైద్యుడు, కానీ ఆరోగ్యం ఉన్న వారికి వైద్యుడు అక్కర్లేదు. శాస్త్రులు మేము ఆరోగ్యవంతులం అనుకుంటున్నారు, వారు నాశనానికి దగ్గరగా ఉన్నారు. 18వ వచనం, యోహాను శిష్యులను పరిసయ్యులను ఉపవాసం చేయుట ఆచారం. వారు వచ్చి, యోహాను శిష్యులను పరిసయ్యుల శిష్యులను ఉపవాసం చేస్తున్నారు కానీ నీ శిష్యులు ఉపవాసం చేయరేమిటి? దీనికి హేతు ఏంటి అని అడిగారు. యేసు వారితో, పెండ్లి కుమారుడు తమతో కూడా ఉన్న కాలమున పెండ్లి ఇంటి వారు ఉపవాసం చేయుదురా? చేయరు కదా. పెండ్లి కుమారుడు తమతో ఉన్నంత కాలము ఉపవాసము చేయతగదు కదా. పెండ్లి కుమారుడు వారి యొద్ద నుండి కొనిపోబడి దినము వచ్చును, అప్పుడు ఆ దినములలో వారు ఉపవాసం చేస్తారు. యేసుతో శిష్యులు ఉన్న 3.5 సంవత్సరాలు కూడా వారు కడుపు నిండా అన్నం తిన్నారు. యేసు పునరుద్ధరణై ఆరోహణమై వెళ్ళిపోయిన తరువాత అనేకమైన ఆకలి దప్పుల పరిస్థితిని వాళ్ళు ఎదుర్కొన్నారు. స్వయంగా ఉపవాసంతో ప్రార్థించి శక్తిని ప్రజల ఎదుట ప్రదర్శించగలిగారు. కనుక వారి ప్రశ్నకు యేసు ఇచ్చిన జవాబు, పెండ్లి కుమారుడు ఇంట ఉన్నప్పుడు ఎట్లా ఉపవాసం చేయరు అంటే, రాబోతున్న కాలంలో వాళ్ళు చేస్తారు. వారి పర్పస్ వేరు, వారి అవగాహన వేరు, వారి ఉద్దేశాలు వేరు అని వ్యక్తపరుస్తున్నాడు. ఎవడు పాత బట్టకు కొత్త గుడ్డ మాసిక వేయడు, వేసిన ఎడల ఆ కొత్త మాసిక పాత బట్టను వెలితిపరుస్తుంది, చినుగు మరి ఎక్కువ అవుతుంది. ఎవడు పాత తిత్తులలో కొత్త ద్రాక్షారసం పోయాడు, పోసిన ఎడల ద్రాక్షారసం ఆ తిత్తులను పిగిల్చుతుంది, రసము తిత్తులు పాడైపోతాయి. కొత్త ద్రాక్షారసమును కొత్త తిత్తులలో పోయవలెనని చెప్పాను. ఏమిటి దీని అర్థం? కొత్త ద్రాక్షారసమును కొత్త తిత్తులలో పోయాలి. యేసు యొక్క బోధ నూతనమైనటువంటి బోధ, నూతన జీవితాల్లో ఫలించేటువంటి బోధ. అంటే మారు మనసు పొందితేనే తప్ప యేసు యొక్క బోధను ఆచరించటం సాధ్యం కాదు. యేసునందు విశ్వాసం ఉంచి నూతన జన్మ అనుభవం పొందితేనే తప్ప యేసు యొక్క
వాక్యమును జీవించటం చేత కాదు. మారని పాత జీవితంలో నూతనమైన యేసయ్య యొక్క బోధన తీసుకుని వెళితే అది అస్తవ్యస్తంగా ఉంటుంది, పైకొకటి లోపలికొకటి. కానీ పాత జీవితం కాదు, కొత్త జీవితం కావాలి. వస్త్రము అనే పదం అనేక పర్యాయాలు జీవితంతో పోల్చారు. పాత వస్త్రం పాత జీవితం, క్రొత్త వస్త్రం కొత్త జీవితం, కొత్త తిత్తులు కొత్త జీవితం, నూతనమైనటువంటి జీవన విధానం, నూతన జన్మ అనుభవం. రక్షణ పొందిన వ్యక్తులే ఈ యేసు బోధను తట్టుకోగలుగుతారు. పాత జీవితంలో వాళ్ళు తట్టుకోలేరు. మారు మనసు పొందినవాడు, రక్షణ పొందినవాడు యేసు యొక్క వాక్యములో ఉన్నట్లుగా పాపం చేసినటువంటి వాడిని క్షమించాలంటే, తనను పగదీర్చుకున్న వాడు లేదా తనను గాయపరిచిన వాడిని క్షమించాలంటే అది వాడి చేత కాదు. క్షమాపణ, ప్రేమ ప్రదర్శన నూతన తిత్తులలో నూతన ద్రాక్షారసం వంటిది. ఈ రాత్రికాలం మీరు జీవితం మార్చుకోకుండా, యేసును చేర్చుకోకుండా, వాక్యం నా జీవితంలో నేను ప్రదర్శించి చూపించాలి అని ప్రయత్నిస్తే అది వ్యర్థమైపోతుంది. జీవితం అబాష్పాలవుతుంది. అనేక మంది జీవితాలు మారకుండా యేసు వాక్యాన్ని బోధింప ప్రయత్నిస్తూ వచ్చారు, కానీ వారి జీవితాల్లో ప్రభావం లేదా అవమానం పాలయ్యారు. 23వ వచనం, మరియు ఆయన విశ్రాంతి దినమున పంట చేలలో పడి వెళ్ళుచుండగా శిష్యులు మార్గమును సాగిపోవచ్చు వెన్నులు త్రించుచూ ఉండిరి. అందుకు పరిచయులు, చూడుము, విశ్రాంతి దినమున చేయకూడనిది వారేలా చేస్తున్నారు అని అడిగిరి. ఎంత మూర్ఖమైనటువంటి జీవితాలండి. పరిచయులు వచ్చి అంటున్నారు, అయ్యా నీ సహోదరులు లేదా నీ శిష్యులు వెన్నులు దించుతున్నారు, ఇది విశ్రాంతి దినం కనుక విశ్రాంతి దినమున చేయకూడదు కదా పని. విశ్రాంతి దినం మనుషుల కొరక, మనుషులు విశ్రాంతి దినం కొరక? ఆలోచించాలి. మనం ఇంటిలో ఉన్న వ్యక్తుల కొరకు వస్తువులు కొంటామా, వస్తువుల కొరకు వ్యక్తులను అపాయింట్ చేస్తామా? ఆలోచించాలి. పీపుల్ ఆర్ ఇంపార్టెంట్ రాదర్ దాన్ ద థింగ్స్. వస్తువుల కంటే వ్యక్తులు ఇంపార్టెంట్. వ్యక్తుల కొరకే వస్తువులు, కానీ వస్తువుల కొరకు వ్యక్తులు కాదు. కుర్చీ ఉన్న కనుక కూర్చోవటం కాదు, వ్యక్తి ఉన్నాడు కనుక కుర్చీ కావాలి. కుర్చీ పర్పస్ ఏమిటి? వ్యక్తికి కుర్చీ పర్పస్ కాదు. కానీ వీళ్ళు అట్లా కాదు. ఆకలితో ఉన్నారు, వెన్నుకంకులు తీసుకొని తింటున్నారు, తుంచుకుంటారు. అంటే చెట్టు నుంచి కాయ గింజలు తెంచడం కూడా పని కింద లెక్కెట్టి వాళ్ళు మాట్లాడుతున్నారు. ఎంత అతిశయం ఉంది వారిలో. ధర్మశాస్త్రం ప్రకారం విశ్రాంతి దినాన్ని వీరు మీరుతున్నారు కదా అంటే వారికి ధర్మశాస్త్రముతోనే జవాబిచ్చాడు యేసుక్రీస్తు ప్రభువారు. ఏమని జవాబిచ్చాడు? దావీదునకు అవసరం వచ్చినప్పుడు అతడు చేసినది మీరెన్నడూ చదవలేదా? అబ్యాతారు ప్రధాన యాజకుడే ఉండగా దేవమందిరంలోనికి వెళ్ళి యాజకులే గాని ఇతరులు తినకూడని సముఖపు రొట్టెలు తిని తనతో కూడా ఉన్న వారికి ఇచ్చిన కదా అని చెప్పాను. సముఖపు రొట్టెలు అబ్యాతారు యాజకుడిగా ఉన్న కాలమున దావీదు అతనితో ఉన్నవారు వెళ్ళి అతడు తిని వారికి కూడా ఇచ్చాడు కదా. మరి అప్పుడు యాజకులు తినే రొట్టెలు, సాధారణ పౌరులు తినకూడని రొట్టెలు. ఈ రొట్టెలు యాజకుడు బల్లపై పెట్టేటువంటి రొట్టెలు. మందిరంలో బల్ల ఉంటుంది, బల్ల మీద రొట్టెలు పెడతారు, అది యాజకులే తినాలి. మరి అటువంటిప్పుడు ఆకలి కొన్న దావీదు తింటే తప్పు లేకుండా పోయింది కదా. కనుక ఆహారం ఆకలైన వాడికి. కనుక ప్రభువు చెప్తున్నాడు, సోదరుడా సోదరి, రాత్రికాలం మనం ఆలోచించాలి. విశ్రాంతి దినం మానవుని కొరకే కానీ మానవుడు విశ్రాంతి దినం కొరకు కాదు. విశ్రాంతి దినం ఉంది కనుక విశ్రాంతి తీసుకోవటం కాదు. విశ్రాంతి మానవునికి అవసరం కనుక విశ్రాంతి దినాన్ని ఏర్పాటు చేశాడు దేవుడు. విశ్రాంతి దినం యూదుల కొరకు మాత్రమే ప్రత్యేకంగా ఏర్పాటు చేశాడు, మిగతా మనుషులందరికీ లేదు. తర్వాత ఇది చర్చికి అప్లై కాదు. ఈ విశ్రాంతి దినం
విశ్రాంతి దినం ఆరాధన దినమైన ఆదివారం కాదు, శనివారం. విశ్రాంతి దినం క్రైస్తవుడు పాటించాల్సిన పని లేదు. క్రీస్తునందు నిత్యం విశ్రాంతి విశ్వాసికి. కనుక మన ప్రభువు విశ్రాంతి దినానికి ప్రభువు కనుక మనం ఎప్పుడైనా విశ్రాంతి తీసుకుంటాం. ఈ రాత్రికాలం వాక్యాన్ని గుర్తెరుగుతున్నారా? విశ్రాంతి దినము ఆచారం మీరారే అని వారు కోప్పడుతున్నారు. ఈ దినాల్లో చాలా మంది ఆచారాలను పాటిస్తూ మనుషులను తృణీకరిస్తున్నారు. ఇది కొన్ని జాతులు అభ్యాసం చేసి పాడైపోయిన జాతులు చరిత్రలో చాలా ఉన్నాయి. ఆచారములు మనుషుల కొరకు పెట్టుకున్నవి కానీ మనుషులు ఆచారాల కొరకు ప్రయాసపడటం లేదు, దాని కొరకు అవసరం లేదు. అందుకే అన్నాడు, అందువల్ల మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకు ప్రభువై ఉన్నాడని వారితో చెప్పెను.